భూలోక సంబంధమైన జ్ఞానం, దెయ్యాల జ్ఞానం, పరలోక సంబంధమైన జ్ఞానం. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న జ్ఞానం ఏంటంటే పరలోక సంబంధమైన జ్ఞానం. పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉండకపోతే మనకు పరలోక ప్రవేశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆ పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నామో లేదో వాక్యం చేత మనం పరిశీలించుకొని, పరీక్షించుకొని, దిద్దుబాటు చేసుకొని, సరిచేసుకొని, మళ్ళీ సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకొని పరలోక అర్హత సంపాదించుకోవాలని ప్రేమతో మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా ఉంటుంది ఈ పరలోక సంబంధమైన జ్ఞానము? ఈ పరలోక సంబంధమైన జ్ఞానం కలిగిన వారి యొక్క లక్షణాలు ఎలాగుంటాయి, ఈ సంబంధమైన జ్ఞానం యొక్క గుణ విశేషాలు ఎలాగుంటాయో మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటికి మనము 3 విషయాలు నేర్చుకున్నాం. సంబంధమైన జ్ఞానం మొదటిది పవిత్రమైనది. ఎలాంటి పవిత్రమైనది? ఎందుకు పవిత్రమైనది? ఎవరు పవిత్రులు, ఎవరు అపవిత్రులు? ఆ పవిత్రత సంపాదించుకోవాలంటే ఏం చెయ్యాలో మీకు వివరించేశాను, నేర్చుకున్నారు. రెండవది సమాధానకరమైనది. సమాధానం అంటే సంబంధమైన జ్ఞానం ఎవరిలో అయితే ఉంటుందో వారు సమాధానం కలిగి ఉంటారు. మనం ఎవరితో సమాధాన పడాలో మీకు వివరించాను. మూడవది మృదువైనది, సున్నితమైనది, లేకపోతే శాంతమైనది అని ఆ విషయాలు మనం శుక్రవారం నేర్చుకున్నాం. సంబంధమైన జ్ఞానం చాలా మృదువుగా ఉంటుందని, చాలా సున్నితంగా ఉంటుందని, చాలా శాంతంగా ఉంటుందని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ రోజున మనం నేర్చుకునే మాట ఏమిటంటే 4వ లక్షణం సులభముగా లోబడినది. చెప్పాము, కొంతవరకే చెప్పాను కదా, కొంతవరకే చెప్పాను, మిగిలిన వివరణ ఇస్తాను. సులభముగా లోబడినది, ఇది 4వ లక్షణం. అంటే సంబంధమైన జ్ఞానం కలిగిన వారు వెంటనే లోబడతారు. ఇలాగన్నానని వారు లోకానికి కానీ, లోక ఆచారాలకు కానీ, లోక సంప్రదాయాలకు కానీ, పాపానికి కానీ, అవినీతికి కానీ, దుష్టత్వానికి కానీ లోబడరు. దేనికి లోబడతారంటే న్యాయానికి, ధర్మానికి, మంచికి వారు సులభముగా లోబడిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. వారే సంబంధమైన జ్ఞానం కలిగిన వారని మన శుక్రవారం కొంతవరకు నేర్చుకున్నాం. అయితే విశ్వాసులు సంబంధమైన జ్ఞానం కలిగిన వారు దేనికి లోబడాలి, ఎవరికి లోబడాలి అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ శుక్రవారం ఒక మాట మీకు వివరించాను. మొట్టమొదట విశ్వాసి అనేవారు దేవునికి లోబడి తీరాలి. మీరు దేవునికే లోబడకపోతే ఇంకెవరికి లోబడతారు కదా? దేవునికి ఎందుకు లోబడాలో ఆ విషయాలు శుక్రవారం కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకెవరెవరికి లోబడాలి? సంబంధమైన జ్ఞానం కలిగిన వారు లోబడే గుణం ఉంటుంది వారికి. వారు తొందరగానే లోబడతారు. వారు విసిగించరు, 10 సార్లు చెప్పించుకోరు, 10 సార్లు వాక్యం చేసి హెచ్చరిక చేయవలసిన పని లేదు. ఒక్క హెచ్చరిక వాక్యం చేస్తే చాలు, వెంటనే వాక్యానికి లోబడిపోతారు. ఒక్కసారి దేవుని మాట వింటే చాలు, వారు వెంటనే లోబడి దిద్దుబాటు చేసుకుంటారు. అలాంటి గుణలక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారిలోనికి మాత్రమే వస్తుంది సంబంధమైన జ్ఞానం. రెండవది ఎవరికి లోబడాలో మీ ముందు పెడతాను. ఇర్మియా గ్రంథంలో నుండి 42వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథములో నుండి మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై అది మేలే కానీ కీడే కానీ మేము ఆయన యొద్దకు మన దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు విధేయులమగుదుము. అది మేలనిపించినా, నీకు కీడనిపించినా, నీకేమనిపించినా దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు మనం విధేయులవ్వాలి. దేవుని వాక్యమన్నా, దేవుని మాట అన్నా ఒకటే. గమనించుకోవాలి, మీరు గ్రహించుకోవాలి. వాక్యం ఆయనదే, ఆయనే వాక్యమై ఉన్నాడు. కాబట్టి వాక్యమన్నా దేవుని మాట అన్నా ఒకటే. కాబట్టి దేవుని మాటకు, దేవుని వాక్యానికి ఖచ్చితంగా ఎవరైతే విధేయత కలిగి జీవిస్తారో వారిలో మాత్రమే పరసంబంధమైన జ్ఞానం ఉంటుంది. వాక్యం చాలామంది వింటారు, వాక్యం చాలామంది చదువుతారు. వాక్యం అంటే చాలామందికి ఆశ. వాక్యం అంటే చాలామంది సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదివేసేవారు ఉంటారు. వాక్యాన్ని సంవత్సరానికి 2 సార్లు బైబిల్ చదివేవారు ఉంటారు.
వాక్యం. నేను కాలు ఇరిగినప్పుడు హాస్పిటల్లో ఉన్నాను. లెఫ్ట్ హ్యాండ్ ఇరిగింది, ఆపరేషన్ జరిగింది. చెయ్యి ఇరగడం కాదు, కాలు కూడా ఇరిగింది ముందు. అప్పుడు హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో ఉండి 3 నెలలు కదలడానికి అవకాశం లేదు. చెయ్యి కాబట్టి వచ్చేసాను నెక్స్ట్ వీక్. కానీ కాలు కాబట్టి నడిచే అవకాశం లేదు. అప్పుడు నేను బైబిల్ 24 రోజుల్లో చదివేశాను. పనేమి లేదు. ఇంకా పొద్దుటే లేవటం, బ్రష్ చేసుకోవటం, కాఫీ తాగటం, టిఫిన్ తినేయటం, స్నానం చేసేయటం, టిఫిన్ తినేయటం, బైబిల్ పెట్టుకోవటం, బైబిల్ చదవడం. అలాగా మధ్యాహ్నం దాకా బైబిల్ చదవటం, మధ్యాహ్నం భోజనం చేయటం, మళ్ళీ బైబిల్ చదవటం, మళ్ళీ సాయంకాలం దాకా చదవడం బైబిల్. సాయంకాలం మళ్ళీ భోజనం చేసి మళ్ళీ నిద్ర వచ్చే వరకు 11 గంటల దాకా చదవటం. అలా చదివితే 24 రోజుల్లో బైబిల్ పూర్తి చేశారు. కానీ సుఖం ఏంటి? ఒక్క రోజుల్లో బైబిల్ చదివితే మాత్రం సుఖం ఏంటి? వారం రోజుల్లో బైబిల్ చదివితే మాత్రం ప్రయోజనం ఏంటి? నెల రోజుల్లో బైబిల్ చదివితే మాత్రం ప్రయోజనం ఏంటి? చదివావు అనిపించుకోవడానికే ఉపయోగపడుతుంది. కానీ ఆ వాక్యమేమని నీ హృదయంలో ఉందా? ఆ వాక్యమేమని నీ జీవితంలో ఉందా? ఆ వాక్య ప్రకారంగా నువ్వు జీవించావా? ఆ మాటగా నువ్వు విధేయత చూపించావా? లేకపోతే నువ్వెంత చదివినా వేస్ట్. అందుకే కవి ఏమంటాడు తెలుసా? వినదగునెవ్వర్ చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంపుగా చాలకున్న ఆ చదువు నిరర్ధకం. గుణసంయులెవ్వరు మెచ్చరచ్చటన్ పదముగా మంచి కూర నలపాకము చేసి నందింపొదబెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. ఎంత బాగా చదివితే ఏం ప్రయోజనరా? అందులో రసజ్ఞత తెలియాలి నీకు, అందులో నిపుణత నీకు రావాలి, అందులో ఉన్న జ్ఞానాన్ని నువ్వు సంపాదించాలి. అలాగ సంపాదించకపోతే ఎంత చదివితే మాత్రం ఏం ప్రయోజనం? అలాగనే దానికి ఒక ఉదాహరణ కూడా ఇస్తాడు కవి. మంచి కూర చాలా బాగా వండారు. నలభీమ మహారాజు అంటాడట, వంటల్లో చాలా ఫేమస్ అట ఆయన. నలభీముడు అంటారు ఆయన్ని, వంటల్లో చాలా ఫేమస్ అట. ఆయన చేత వంట వండించారట. చాలా బాగా వండుతాడట, కానీ ఉప్పేయడం మర్చిపోయాడట. ఎవడైనా నోట్లో పెడతాడా? అలాగనే మీరు ఎంత చదివినా, ఎంత వాక్యం విన్నా, అందులో ఉన్న నిపుణత కానీ, అందులో ఉన్న జ్ఞానాన్ని కానీ మీరు సంపాదించుకోకపోతే, మీలో ఉండకపోతే మీరు చదివింది నిష్ప్రయోజనమే. కాబట్టి నీలో పరసంబంధమైన జ్ఞానం ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. కాబట్టి దేవుని మాటకు ఏమై ఉండాలి తెలుసా? ఖచ్చితంగా అది దేవుని మాట, దేవుని వాక్కు. సర్వసృష్టికర్త, సర్వాధికారి, సర్వాంతర్యామి, నన్ను సృష్టించిన వాడాయనే, నన్ను పోషిస్తున్నవాడాయనే, నన్ను తన దగ్గరకు తీసుకుని వెళ్ళేవాడు కూడా ఆయనే. సర్వము ఆయనే ఉన్నాడు. కాబట్టి ఆయన మాట ఏమైనా సరే, అది నష్టమైనా, కష్టమైనా, లాభం అనిపించినా, మేలనిపించినా, కీడనిపించినా ఆ మాటకు నేను లోబడతాను అని ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకొని ఆ నిర్ణయ ప్రకారంగా నువ్వు దేవుని వాక్యానికి లోబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో నుండి 11వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసుడైన ఇస్సాకు యాకోబు అను వారులను దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. అబ్రహాము దేవుని యొక్క పిలుపుకు లోబడ్డాడు. అతను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే వెళ్ళాడట. ఎంత గొప్ప మాట అంటే అక్కడ అబ్రహాము జీవితంలో అబ్రహాము దేవుడు పిలిచాడు. తన దివ్యమైన స్వరాన్ని అబ్రహాం గారు విన్నాడు. దేవుడు ఆ రోజుల్లో ఎవరికీ కనపడలేదు. దేవుణ్ణి స్వయంగా చూసిన వారు ఇద్దరు. ఎవరో తెలుసా? దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసిన మనుషులు ఇద్దరే, ఆదాము అవ్వ. అంతే. తర్వాత వారెవరు దేవుణ్ణి చూడలేదండి. తర్వాత ఇంకెవరికి దేవుడు ప్రత్యక్షం కాలేదండి. దేవుని స్వరం మాత్రమే వినబడేదండి. దేవుని మాట దేవుడు కనబడేవాడు కాదు, కానీ దేవుని మాట వినిపించేవాడు. అలాగూ కొంతకాలం జరిగింది. పాపం పెరిగిపోతుంది. దేవుని మాట కూడా వినే అవకాశం మానవుడు కోల్పోయాడు, దౌర్భాగ్యుడైపోయాడండి. చివరకు ప్రవక్తను ఎన్నుకొని ప్రవక్తకు చెప్పి ఒక పరిశుద్ధుడితో మాట్లాడి నువ్వు చెప్పమన్నాడు.
ఎంత దూరం అయిపోతున్నాడో దేవుడు మనిషికి చూడండి. ఇదంతా జరగడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాటను నిర్లక్ష్యం. ఆదాము దేవుని మాట నిర్లక్ష్య పెట్టాడు. ఆదాము దేవుని పెడచెవుని పెట్టాడు కాబట్టే మానవుడికి దేవుడు దూరం అయిపోయాడు. తర్వాత కూడా పాపం పెరిగిపోయింది. ప్రవక్తలతో కూడా మాట్లాడడం మానేశాడు దేవుడిక. ఇక మాట్లాడడం మానేసి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి వెళ్ళాడు మనకు. ఇప్పుడు వాక్యమే మాట్లాడుతుంది. ఇక ప్రవక్తలు మాట్లాడే ప్రవచనాలు నిరర్ధకమైపోతాయి. వాక్యం ప్రవచనములైనా నిరర్ధకములగునేమో కానీ, అంటే ప్రవచనాలు ఏమైపోతాయి అన్నమాట కొంతకాలానికి. వాక్యంలో ఉంది. అంటే ఇప్పుడు ప్రవక్తలతో కూడా మాట్లాడడం మానేశాడు. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు అంతగా మానవుడికి దూరం అయిపోవడానికి కారణం దేవుని మాటకు మానవుడు లోబడకపోవటమే, దేవుని మాటను ధిక్కరించటమే, దేవుని మాటకు వ్యతిరేకమవటమే. నువ్వు ఎప్పుడు దేవుని మాటకు దూరంగా ఉంటావో దేవుడు నీకు అలా దూరం అయిపోతాడు. నువ్వు వాక్యం వింటున్నావు కానీ, నీకు వాక్యం చదువుతున్నావు కానీ, నీకు వాక్యం తెలుస్తుంది కానీ, నువ్వు వాక్య ప్రకారంగా జీవించినంతకాలం అలాగ నీకు దేవునికి దూరంగా నీకు దేవుడికి మధ్య దూరం పెరిగిపోయి చివరకు నీకు దేవునికి ఏ రకమైన సంబంధం లేని వ్యక్తిగా నువ్వు మారిపోతావు. కాబట్టి దేవునికి లోబడటం, దేవుని మాటకు లోబడటం పరసంబంధమైన జ్ఞానం కలిగి ఉండటం. అంటే పరసంబంధమైన జ్ఞానం కలిగిన వ్యక్తి ఖచ్చితంగా దేవుని వాక్కుకు లోబడతాడు. అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఆ కాలంలో అబ్రహాముని పిలిచి అన్నాడు, అబ్రహామా నువ్వు బయటకు వస్తావా? ఎక్కడి నుంచి రమ్మన్నాడు దేవుడు అబ్రహామును? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపిస్తున్న దేశమునకు వెళ్ళుము. ఇది దేవుడైన యెహోవా వాక్కు అబ్రహామునకు ప్రత్యక్షమైంది. వాక్కు ప్రత్యక్షమైంది, దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఆ వాక్కు అబ్రహామునకు ప్రత్యక్షం కాగానే ఏమీ అనలేదు దేవుడు. నేను చూపిస్తాను దేశానికి, నువ్వు వెళ్ళు. నీ తండ్రి ఇంటి నుంచి బయటకు రా, నీ దేశం నుంచి బయటకు రా, నీ బంధువుల యొద్ద నుంచి బయటకు రా. నువ్వు వస్తావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ బంధువులందరూ అన్యులు, వదిలేసావా? నీ తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చాయి, నీ తండ్రి అన్యుడు, వదిలేసావా? పూర్తిగా వదిలేయమంటలేదండి నేను. నువ్వు బయటికి రా, వాళ్ళలో నుంచి, వాళ్ళ కార్యక్రమాల నుంచి బయటకు రా, వాళ్ళ పనిపాట్లలోంచి బయటకు రా, నీ గ్రామం నుంచి బయటకు రా, నీ దేశంలోంచి బయటకు రా. ఎంత మాట్లాడుతున్నాడో దేవుడు. ఇవన్నీ కూర్చుని ఆలోచించి అబ్రహాం గారు ఇవన్నీ మానేమంటున్నాడు ఏడు దేవుడు ఇలాంటి మాటలు చెప్తాడా అన్నాడా ఏమన్నా అబ్రహాం గారు? ఎంత విధేయత అండి అబ్రహాం గారు. అందుకేనండి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. విధేయత కలిగిన వ్యక్తి ఎవరు అని అడిగితే దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత విధేయత చూపించిన వ్యక్తి నాకు అబ్రహాం కనబడతాడు. మనం నాకు చదువుకున్నాం కదా హెబ్రీ పత్రిక 33వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 8వ వచనంలో అతడు ఆ ప్రదేశము ఆ దేశమే చదవండి మాట. మరియు ఎక్కడికి వెళ్ళను అది ఎరుగక బయలు వెళ్ళను. వెళ్ళమన్నాడు దేవుడు. నేను దేశం చూపిస్తానయ్యా వెళ్ళు అబ్రహామా అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాంకి చెప్పాడా? ఏ దేశం వెళ్ళాలో చెప్పాడా? ఎలా వెళ్ళాలో చెప్పాడా? ఏమి చెప్పలా. విధేయత అంటే అది. లోబడటం అంటే నువ్వు వెళ్ళు, నేను చూపెడతాను. మనమేమంటాం? నువ్వు చూపెట్టు, నేను వెళ్తాను. కొందరు, అందరూ కాదండి, నువ్వు చూపెట్టు నేను వెళ్తాను అంటారు కొందరు. కానీ అబ్రహాం గారు ఏమని అడుగుదా? నువ్వు వెళ్ళు, నేను చూపెడతాను అంటున్నాడు దేవుడు. కానీ అబ్రహాం గారు నువ్వు చూపెట్టిన ఆయన నేను వెళ్తాను అనలేదు. నాయన నేను చూపెట్టేదాకా ప్రార్థన చేస్తానయ్యా, నువ్వు చూపించక వెళ్తానయ్యా ఏ దేశం వెళ్ళాలో. ఇప్పుడు నేను ఎక్కడికి పోనయ్యా, అందరిని వదిలేయమంటున్నావు. వెళ్ళేటప్పుడు నా పరిస్థితి ఏంటి నాయన? నా ప్రయాణం ఎలా ఉంటుంది నాయన? ఏ పక్కకి వెళ్ళాలయ్యా? తూర్పుకి వెళ్ళాలా, పడమరకి వెళ్ళాలా, ఉత్తరానికి వెళ్ళాలా? నాకేమీ అయోమయంగా ఉందయ్యా, నేను ప్రార్థన చేస్తానయ్యా, మళ్ళీ నాకు సెలవు ఇయ్యయ్యా, నాకు క్లారిటీ ఇయ్యినైనా, నాకు క్లారిటీ రాలేదని అడగలేదండి అబ్రహాం గారు. అది లోబడ్డం. వెళ్ళాడు అబ్రహాం గారు, దేవుని మాటకు విధేయత చూపించాడు. ఎందరు పరిహసించి ఉంటారో, ఎందరు అడుగుంటారో, ఎందరు అనుంటారో, ఎక్కడికి పోతున్నావు అంటే నాకు తెలియదు, నా దేవుడు వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోతున్నాను. అందుకే అబ్రహాము గొప్ప స్వాస్యం పొందుకున్నాడట. ఏం పొందుకున్నాడు అబ్రహాం గారు? చదవండి, హెబ్రీ పత్రికలో ఉంటుంది 11వ అధ్యాయం 3-8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి
ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని అబ్రహాముకు ఎంత ఐశ్వర్యం ఇచ్చాడు దేవుడు అంటే, ఎంత ఆస్తిపాస్తులు ఇచ్చాడండి అబ్రహాం గారు. ఇక వద్దు నాయనా చాలు అన్నాడు అంతే అబ్రహాం గారు. ఎవడన్నా అంటాడు అలాగని? ఏమండి, ₹1,00,00,000 వస్తే వద్దనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ₹1,00,00,000 ఉన్నాయి నీకు ఆస్తి, ₹1,00,00,000 దొరికేసాయి, మళ్ళీ ఎదురు ఇంకో ₹1,00,00,000 ఉన్నాయి, వద్దనే వాళ్ళు ఉన్నారా? అది కూడా తీసుకున్నాం, ఎదురు ఇంకో ₹1,00,00,000 ఉన్నాయి, అది వద్దనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ అబ్రహాం గారు చూడండి, చాలా ఇచ్చేసావు నాయన, వద్దులే తండ్రి అంటే, దేవుని మాట వింటే దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడంటే నువ్వు వద్దనేంతవరకు ఆశీర్వదిస్తాడు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా విన్నారు. నువ్వు వద్దనే వరకు నేను ఆశీర్వదిస్తాడు. చాలు తండ్రి, చాలా ఇచ్చేసావయ్యా, ఏం చేసుకున్నాయ్యా ఇదంతా? నా ఇంటి పెద్ద పాలేరు వశం అయిపోద్ది కదా ఈ ఆస్తి అంతా, నాకు ఎందుకు నాయనా ఇంత ఆస్తి, నన్ను ఏం చేసుకోమంటావు అబ్రహాం గారు దేవుణ్ణి అడిగాడండి. అంత గొప్ప స్వాస్యం అబ్రహామునకు ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు. పరసంబంధమైన జ్ఞానం కలిగిన వ్యక్తుల యొక్క అనుభవాలు ఇలాగే ఉంటాయి. వాక్యం వినేటి గొప్ప ఏం కాదండి, దెయ్యాలు కూడా వాక్యం వింటాయి. వాక్యం చదవడం గొప్ప ఏం కాదండి, దెయ్యాలు కూడా వాక్యం చదువుతాయి. అన్యులు కూడా వాక్యం చదువుతున్నారండి ఈ రోజున. ఎందుకు చదువుతున్నారు తెలుసా అండి? వాక్యంలో ఏం తప్పులు ఉన్నాయో విమర్శించి, వాళ్ళు బాగా చదివి మనకి దాంట్లో తప్పులు ఉన్నాయని మనల్ని విమర్శిస్తున్నారండి. అది గొప్ప అంటారా? చదవటం, వినటం, నువ్వు లోబడటమే దానికి ముఖ్యమైన కారణమని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుడు పిలిచినప్పుడేమో ఆయన పిలుపుకి నువ్వు లోబడవు, నువ్వు పిలిస్తే మాత్రం దేవుడు పలికియాలి. ఎంత ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు ఆలకించట్లేదండి. కారణం ఎప్పుడైనా ఆలోచించావా? అయ్యా నువ్వు ప్రార్థన ఆలకించు దేవుడు కదా, మరి నేను ప్రార్థన చేస్తే ఎందుకు ఆలకించట్లేదు నాయనా నువ్వు? నాయనా నాలో ఏమైనా తేడాలు ఉన్నాయా ప్రభువా అని ఎప్పుడైనా నీ స్వపరీక్ష చేసుకున్నావా నీ జీవితాన్ని? కానీ నువ్వు వేసే నేరం ఏంటో తెలుసా? ఎంత ప్రార్థన చేస్తున్నానండి, దేవుడు వినట్లేదండి. విననేరకుండానట్టు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపనేరకుండా ఆయన చేతులు కురిచ కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా ఉన్నాయి. అందుకే మీ మనవి ఆయన ఆలకింపకుండా ఉన్నాడు. అంటే నీ ప్రార్థన ఆలకించకపోవడానికి, నీ మనవి దేవుడు వినకపోవడానికి, నీ మాటలు దేవుడు అంగీకరించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మాటలు ఆలకించట్లేదు. నువ్వు దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా నీ మాట దేవుడు ఎందుకు వినాలి? కాబట్టి సామెతల గ్రంథంలో ఏమంటాడో చూద్దాం. సామెతల గ్రంథములో నుండి 1వ అధ్యాయం 24 నుంచి చదువుదాం, 28 వరకు. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవడనూ లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధ ఏదియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు. చాలమ్మ చదవ చదువుదాం. ఇక్కడ ఏమంటున్నాడు? నేను పిలవగా మీరేం చేయలేదు. పిలిచాడట, ప్రేమతో పిలిచాడట ఆయన. అబ్బే లెక్కలేదు. నేను పిలవగా మీరు లోబడకపోతిరి, నేను చెయ్య చాపగా లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధ ఏదియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గర్దింపగా ఏం చేశాడట? ముందు పిలిచాడట, రెండవది చేతులు చాపాడట, మూడవది బోధ చేశాడట, నాలుగవది గర్దించాడట. కోపం వచ్చింది చివరికి. ముందు ప్రేమతోనే పిలిచాడు, రెండవది ప్రేమతోనే చేతులు చాపాడు, మూడవది ప్రేమతోనే బోధ చేశాడు. ఇంకా నువ్వు వినలేదు, గర్దించాడు నాలుగవది. అప్పటికే నువ్వు లోబడలేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీకు అపాయం వచ్చింది కదా, నీకు కష్టం వచ్చింది కదా, నీకు అవసరం వచ్చింది కదా, అప్పుడు నేను నీకు జ్ఞాపకానికి వచ్చానా? అప్పుడు నా కొరకు నువ్వు మొర్ర పెడుతున్నావా? అప్పుడు నువ్వు నా కొరకు ప్రార్థన చేస్తున్నావా? నేను ఆలకించను. చదవండి కిందకి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు
నేను అపహాసం చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు నష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాసము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరమియ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను కనబడకపోవదును. కారణం దేవుడు అలాంటివాడా? కేవలం ఈ వాక్యాలు చదివేసి దేవుడు మాట వినకపోతేనట ఎంత దుర్మార్గుడు ఆ దేవుడు, ఎంత కోపిష్ట, అయ్యి బాబు అంత కోపమా దేవుడికి ఉండవలసిన లక్షణాలు అన్నాడు ఒకడు. నిన్ను ఎంత ప్రేమగా పిలిచాడో, ఎంత కాలం పిలిచాడో, ఎన్ని సంవత్సరాలు పిలిచాడో, ఎంత కాలం చేతులు చాపాడో, ఎన్ని రోజులు చేతులు చాపాడో, ఎంత బోధ చేశాడో, ఎంతమంది దైవజనుల చేత నిన్ను హెచ్చరిక చేయించి వాక్యం చేత నిన్ను హెచ్చరిక చేశాడో, ఎంతసార్లు వాక్యం చేత గర్దించాడో. ఒక్కసారి కాదండి ఆయన చేసింది, ఎన్నోసార్లు. చివరికి కోపం వచ్చింది ఆయనకి, చిరాకు వచ్చింది ఆయనకి. కాబట్టి నువ్వు దేవుని మాట లోబడకపోతే, నువ్వు దేవుని మాట వినకపోతే, ఆయన మాటకు విధేయత చూపించకపోతే, నువ్వెంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఆయన ఆలకించాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. జకరియా గ్రంథంలో నుండి 7వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపపోతిరి గనుక వారు పిలిచినప్పుడు దేవుడు. సరిపోయింది కదా. ఇంకా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోతిరి కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. కాబట్టి నీ ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎంత ప్రార్థించినా నువ్వు అడిగింది దేవుడు ఇవ్వకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థించినా సరే నీ మనవి దేవుడి దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మాటకు లోబడట్లేదు. నువ్వు దేవుని మాటకు లోబడట్లేదు కాబట్టి, వాక్యానికి లోబడట్లేదు కాబట్టి, వాక్యానికి విధేయత చూపించట్లేదు కాబట్టి నీ ప్రార్థన దేవుడు వినటం లేదు. కాబట్టి పరసంబంధమైన జ్ఞానం కలిగిన వారు ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని, అదే నా ప్రార్థన వినకపోవడానికి దేవుడు కారణం ఆ న్యాయస్థుడు కాదండి ఆయన, కానీ నా పాపమే, నా అవిధేయతే, నేను వాక్యానికి లోబడలేకపోయానే అనుకుని దిద్దుబాటు చేసుకుని దైవ వాక్యానికి లోబడడానికి ప్రయత్నిస్తే నువ్వు ఏం అడిగితే దేవుడు నీ ముందు పెడతాడు. అడక్కముందే ఇస్తాడు. నువ్వు అడగక్కలదు కూడా. నేను చెప్తున్నాను, మీకు అక్కరగా ఉన్నవేయో నీ పరలోకపు తండ్రికి తెలియను. ఆయనకి తెలుసు. ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇచ్చేస్తాడు, ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చేస్తాడు. అద్భుతం చేస్తాడు. నువ్వు ఊహించలేవు నీ కార్యాలు. నువ్వు ప్రార్థన, నేను అసలు ప్రార్థన అడగలేదండి, దేవుణ్ణి ఇచ్చేస్తాడు ఆయన. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన మాటకు లోబడితే. నువ్వు ఆయన మాటకు లోబడకుండా, విధేయత చూపించకుండా, వాక్యాన్ని అంగీకరించకుండా ఎంత ప్రార్థన పడి చేసినంత మాత్రాన ప్రయోజనం ఏమీ ఉంటుందని మీరు అనుకోకండి. నిష్ప్రయోజనం. బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా, ఈ ప్రార్థన అలాగైపోద్ది. అంతేకాదండి, ప్రార్థన పాపం అయిపోద్ది కూడా. ఉందా? ఎక్కడుంది? ఎవరన్నారు ఈ భక్తులు? వారి ప్రార్థన పాపమగునుగాక అన్నాడు ఒక ప్రవక్త. ఏ ప్రవక్త అన్నాడు? ఎందుకన్నాడు? వారి ప్రార్థనే పాపం అయిపోద్దట, వాళ్ళ ప్రార్థన చేయటమే పాపమట. ఏ ప్రవక్త అన్నాడు? ఏ సందర్భంలో అన్నాడు? మీకు శుక్రవారం ఏదో చెప్పినట్టున్నాను. ఎవరు చెప్తారు అది? చూసుకోవాలి. చూడలేదా ఎవరని? శుక్రవారం ఏం చెప్పానండి మీకు? మళ్ళీ ఇంకోటి పెడుతున్నాను, ఇది కూడా చెప్పి ఆదివారం 2 నాకు చెప్పండి. ఇదేంటో తెలుసా? మీ ప్రార్థన పాపమగునుగాక అన్నాడు ఒక ప్రవక్త. ఆ ప్రవక్త ఎవరు? ఏ సందర్భంలో అన్నాడు? ఎందుకన్నాడు? ప్రార్థన పాపం ఎందుకు అయిపోద్ది? ప్రార్థన చేయటమే పాపమా? చెప్పండి. ఎవరు ప్రార్థన చేస్తే పాపం అయిపోద్ది? ఆ సందర్భాలు మీరు చదవండి వాక్యంలో. ఒక ప్రవక్త అన్న మాటలు ఇవి. ఆ ప్రవక్త పేరు కూడా చెప్పను, మీరే గ్రహించుకోండి, మీరే తెలుసుకొని రండి, చదవండి. చదివి నాకు చెప్పండి. అది మళ్ళీ ఆదివారం. కాబట్టి మీరు చేసే మనవి దేవుడు ఆలకించాలనుకుంటే, మీ ప్రార్థన ఆలకించి మీకు వెంటనే ప్రతిఫలం ఇవ్వాలంటే
నీ పెదవులలో మాట బయటకు రాకముందే కార్యం జరిగిపోద్ది నువ్వు నిజంగా దేవుని వాక్యానికి లోబడితే. నా మాట హృదయంలో తలంపు పుట్టకముందే ఆయన గ్రహించేస్తాడు నువ్వు నిజంగా దేవుని వాక్య ప్రకారంగా జీవించిన వ్యక్తి అయితే. నువ్వు దేవుని వాక్య ప్రకారంగా జీవించవు కాబట్టే పడి ప్రార్థనలు చేసి వాళ్ళ చేత ఏళ్ళ చేత ఉత్తరాలు రాసి వాళ్ళకి ఎందుకండి తిప్పలని నీకు అధికార రైట్ సంపాదించండి, అర్హత సంపాదించండి. మీరు ఎవరి కాళ్ళు పట్టుకోక్కలా. మీ అర్హతే మీకు అవకాశాన్ని కలుగజేస్తుంది. అవకాశం ఏంటి? నువ్వు దేవుని మాట వినాలి. నువ్వు దేవుని మాట వింటే నీకేం కావాలో నీ మాట వింటాడు దేవుడు. అంతే కదా. వాక్యం జక్రయ్యలో ఉంది కదా, వారు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా వారు నా మాట ఆలకింపలేదు కనుక నేను వారి మాట ఆలకింపాను. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు దేవుని మాట ఆలకిస్తే నీ మాట దేవుడు ఆలకిస్తాడు. దేవుడు చెప్పింది నువ్వు చేస్తే నువ్వు చెప్పింది దేవుడు చేస్తాడు. దేవుడు అడిగింది నువ్వు ఇస్తే నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడు. ఇంకా అంతకంటే క్లారిటీ ఏం కావాలి మీకు? నువ్వు చెయ్యవు కానీ నీకు ఇచ్చేయాలి, నువ్వు ఇవ్వో నీకు ఇచ్చేయాలి. నువ్వు చెప్పినట్లు చెయ్యవు, నువ్వు చెప్పినట్లు దేవుడు చేయాలి. ఎక్కడ న్యాయం అండి ఇది? ఇదేమన్నా ధర్మమా, న్యాయమా? కాబట్టి మీరు అడిగింది దేవుడు ఇవ్వాలంటే దేవుడు అడిగింది మీరు ఇవ్వండి. మీరు చెప్పింది దేవుడు చెయ్యాలంటే దేవుడు చెప్పింది ముందు మీరు చెయ్యండి. మీ ప్రార్థన ఆలకించాలంటే, మీ మాట దేవుడు వినాలంటే ముందు దేవుడి మాట మీరు వినడం నేర్చుకోండి. ఇవి ఎప్పుడైతే నేర్చుకుంటారో మీ పెదవి దాటక ముందే ప్రార్థన ఏం అడుగుతాడో నా కుమారుడని చెవియొగ్గి ఆలకిస్తాడట దేవుడు. తెలుసా? నీతిమంతులు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ముందు కదా వాక్యాలు మనకు బాగా తెలుస్తాయే, వచనాలు బాగా తెలుస్తాయే, కానీ అనుభవం మాత్రమే జీవితం లేదు. అందుకేనండి మన జీవితంలో మన ప్రార్థన నిరర్ధకమైపోతోంది. దేవునికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఎలాగనగా క్రీస్తు సువార్తకు అంగీకరించుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందు చేత వారి విషయమున అందరి విషయమున ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు సువార్త అన్నా దేవుని మాటే, వాక్యమన్నా దేవుని మాటే, దేవుని మాట అన్నా దేవుని మాటే. మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు సువార్తకు విధేయులైతే అంటే వాక్యానికి విధేయులైతే లేదా దేవుని మాటకు విధేయులైతే ఏం కలుగుతుందట? నిజంగా ఔదార్యముగా ధర్మము చేయి స్వభావం కలుగుతుందట. ఇక్కడ ఈ మాట ఏంటో తెలుసా? అంటే పరసంబంధమైన జ్ఞానం కలిగిన వారు, దైవవాక్యానికి లోబడేవారు, దైవవాక్యానికి నిజంగా లోబడే వారిలో ఉండే గుణలక్షణాలు ఏంటో తెలుసా? ఔదార్యంగా ధర్మము చేసే స్వభావం వస్తుందట. ధర్మం అంటే ఏంటి ఏమండి? ధర్మము అంటే ఏమిటి? దేవుడికి ఎప్పుడు ధర్మాలు చేయకండి, ముష్టోడు కాదు దేవుడు మాత్రం. ధర్మం అంటే ఏమిటి? ఎప్పుడు దేవుడికే ఇచ్చామని చెప్పట్లా దేవుడు, ఇతరులు కూడా ఇవ్వండి అన్నాడు దేవుడు. నాకే పట్టుకొచ్చి పడేసేయండి నేనే అనుభవించేస్తానని దేవుడు ఎప్పుడు చెప్పలా. ధర్మం చేయండి. ఎవరికి ధర్మం చేయండి? అనాథులు ఉన్నారు, నీకు మంచి బట్టలు ఇచ్చాడే, రగ్గులు కప్పుకొని పడుకుంటున్నావే, నీకు మేడ ఉందా లోపల, చక్కగా గాలి రాకుండా అన్నీ క్లోజ్ చేసుకొని పడుకుంటావు, అయినా స్వెటర్ వేసుకుంటావు, రగ్గు వేసుకుంటావు, దుప్పటి కప్పుకొని హాయిగా పడుకున్నావే. ఏ ఆసరా లేని అనాథులు ఉన్నారు కదా, దౌర్భాగ్యులు ఉన్నారు కదా, లోకంలో సంచరిస్తూ ప్లాట్ఫారం మీద కనీసం కప్పుకోవడానికి దుప్పటి కూడా లేని వారు ఉన్నారు కదా, కనీసం ఒక దుప్పటి ధర్మం చేసావు వారి జీవితం. నీ జీవితంలో ఒక దుప్పటి ఇచ్చావు వారికి. రోజు చక్కగా పొద్దున్న టిఫిన్ తింటావు, హాయిగా మధ్యాహ్నం భోజనం చేస్తావు, సాయంకాలం మాంసం చేపలు ఉంటే కానీ కొందరికి దిగదు. తప్ప అంటలేదు, నేను తినొద్దంటలేదంటే. ఒక పూట గంజి కూడా లేని పేదలు ఉన్నారు, ఎప్పుడైనా వారికి ఒక పూట భోజనం పెట్టావా? ధర్మం అదే. ధర్మం అంటే అదేనండి. ఈ ధర్మం చేసే గుణం నీలో లేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మాటకు లోబడలేదు అంతే. వాక్యం అంతే ఖచ్చితంగా చెప్తుంది. నీకు ధర్మం చేసే స్వభావం లేదు. నీ ఎదురుగుండా బాధపడిపోతున్న వారు ఉన్నారే, నీ ఎదురుగుండా కష్టాలు అనుభవిస్తున్న వారు ఉన్నారే, నీ ఎదురుగుండా కష్టాలు అనుభవిస్తున్నారే, నీ దగ్గర ఉంది, లేకపోతే నీకు పర్వాలేదండి, నిన్ను ఇమ్మని ఎవడు అడగడం. నీ దగ్గర ఉంది, తీసేస్తే తరిగిపోద్ది కదా. ఏంటిది మా చిన్నమను ఉంటాడు, ఆడు మహామేధావి,
నా దగ్గర డబ్బులు ఇచ్చుకుంటాడు, జాయిగా నాకు వేసేస్తాడు. ఆడేస్తే పడినోడు ఉండడు, అలా పడగొడతాడు, అంత తెలివిగా పడగొడతాడు. డబ్బుల కోసం కానీ దేని కానీ సరే. పొద్దుటే వాళ్ళ డాడీ స్కూల్కి తీసుకెళ్ళలేదు, నన్ను జాయిగా నన్ను మోల్డ్ చేసి మార్చేసి పొద్దున్నే నేను తీసుకెళ్ళాక ఆడు మార్చేసుకున్నాడు స్కూల్కి. ఆ డబ్బులు ఇస్తాడు కదా, డబ్బులు దాస్తాడు, ఇంటి కవర్లు పెడతాడు, ఖర్చు పెట్టాడు. ఒక కవర్లు పెట్టుకుంటాడు. కవర్లు పెట్టుకుని, అరే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదరా, ఒక 20 రూపాయలు ఇవ్వరాలాగా, నీకు తర్వాత తరిగిపోతాయి, అందులో లెక్కకు తక్కువ వచ్చేస్తాయట, లెక్కకి ఏమైపోతాయట, రేపు మళ్ళీ ఇచ్చేస్తాను, నువ్వు మళ్ళీ ఇచ్చేస్తావులే, ఇచ్చేస్తాను, ఈలోగా తక్కువ ఉంటాయి కదా, అందులో తక్కువ కనపడతాయట, అలా కనపడడానికి వెళ్ళలేదట. నువ్వు అలాగనుకుంటున్నావా? ఆడంటే పిల్లాడు నీ జీవితంలో తరిగిపోతే ఇస్తాడండి దేవుడు. నువ్వు ఇయ్యే నీకు ఇస్తాడు, నువ్వు చెయ్యి నీకు చేస్తాడు దేవుడు. కాబట్టి ఈ వాక్యం ఎవరైతే వింటారో, ఎవరైతే సువార్తకు లోబడతారో వారిలో ఔదార్యంగా ధర్మం చేసే గుణం వస్తుందండి. నీకు రాలేదు అంటే నువ్వు వాక్యానికి లోబడట్లేదు. అంగీకరించాలి వాక్యాన్ని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తిమోతికి రాసిన తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఎలాగున్నారంటే ఈ రోజుల్లో వాక్యం ఖచ్చితమైన వాక్యం చెప్పారంటే ఖచ్చితంగా మానేస్తారు. వాక్యం బుద్ధి చెప్పకూడదు, వాక్యం ఖండించకూడదు, వాక్యం హెచ్చరించకూడదు. నిన్ను హెచ్చరించని వాక్యమే కాదు, నిన్ను ఖండించని వాక్యమే కాదు, నీకు బుద్ధి చెప్పని వాక్యమే కాదు. అది దుర్బోధ. నేను చెప్తున్నాను, మీకు హాయిగా మిమ్మల్ని పొగిడి మిమ్మల్ని మెచ్చుకొని మీ అంత మంచోడు లేరు, మీరు చాలా 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 మంచోడు అన్నాడంటే మీరు గోతులో దూసేసాడు అని అర్థం. మీరు ఇంకా నిజమైన బోధకుడు సేవకుడు ఎలా ఉంటాడంటే వాక్యంలో నువ్వు ఇంకా పరిపూర్ణతలు రావాలి, ఇంకా పరిపూర్ణుడు అవ్వాలి, ఇంకా పరిపూర్ణుడు అవ్వాలి. చివరకు క్రీస్తు స్వారూప్యం నీలోనికి రావాలని వాక్యాన్ని ఎప్పుడు గద్దిస్తాడే తప్ప ఎంతసేపు ఆశీర్వాదాల బోధలు కాదు. నన్ను ఒకరు కామెంట్ చేశారు ఒక చోట, ఎప్పుడు శాపాలే చెప్తాడు, ఆశీర్వాదాలు చెప్పడు ఈ పాటరు. ఎవరు? నేను ఒక చర్చిలో పనిచేస్తే ఆ చర్చిలో నాకు ఇచ్చిన టైటిల్ ఏంటంటే, ఈ పాస్టర్ గారు ఎప్పుడు బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శాపాలు వస్తాయని చెప్తాడు తప్ప ఆశీర్వాదాలు కనపడవేమో. ఈయనకి ఆశీర్వాదాలు చెప్తే ఏముందిరా, నీకు ఆశీర్వాదాలు అయ్యే వస్తాయి. నీకు శాపాలు ఏమో, నష్టాలేంటో, కష్టాలేంటో తెలిస్తేనే నీ బ్రతుకు దిద్దుకుంటావు. నీకు ఆశీర్వాదాలు వచ్చేతని చెప్తే నీ బాధలే, నీకున్న దోషాలు ఏం తెలుస్తాయి. కాబట్టి వాక్యం ఎప్పుడైనా సరే ఖండించాలి. అందుకే పౌలు అంటాడు తిమోతికి రాస్తూ, ఓ తిమోతి, సమయమందు అసమయమందు ప్రయాసపడు. వాక్యాన్ని ఎలా బోధించాలి నువ్వు? అమ్మా, సంపూర్ణమైన దీర్ఘశాంతముతోను. ఒకవేళ నువ్వు బోధిస్తున్నప్పుడు వాళ్ళలోంచి రియాక్షన్ రావచ్చు, అయినా దీర్ఘశాంతంగా బోధించు. వాళ్ళలోంచి వ్యతిరేకత రావచ్చు, వాళ్ళకి నచ్చకపోవచ్చు. నచ్చేలాగా వాక్యం చెప్పాలంటే చాలా కష్టం. మీకు నచ్చేలాగా వాక్యం ఉండదు. వాక్యాన్ని నచ్చేలాగా మనం ఉండాలి, కానీ మనకు నచ్చేలాగా వాక్యాన్ని మాత్రం ఇప్పుడు మార్చకండి. అలాగ మార్చారంటే మీరు దేవునికి వ్యతిరేక విరోధులు. వాక్యానికి మీరు నచ్చాలి. మీకు నచ్చాలంటే వాక్యం ఉండదు, కుదరదు. దేవునికి మహిమ. అందుకని అంటాడు, ఓ తిమోతి, నువ్వు బోధిస్తున్నప్పుడు ఇది వినే వారిలో వ్యతిరేకత రావచ్చు, విమర్శలు రావచ్చు, ఎన్నెన్నో ఏవో రావచ్చు. అయినా సరే దీర్ఘశాంతంతో నువ్వు అలా బోధిస్తూనే ఉండు. వాళ్ళ సంగతి నేను తర్వాత తెలుస్తాను. అది దేవుని యొక్క మాట అంటున్నాడు. దీర్ఘశాంతంతోను ఉపదేశించుచు, ఖండించుము, గర్దించుము. దేవునికి మహిమ కలుగు. అంటే వాక్యం ఏం చేస్తుంది? మనల్ని ఖండిస్తుంది, ఖచ్చితంగా ఖండిస్తుంది. రెండవది బుద్ధి చెప్తుంది. మూడవది ఏం చేస్తుంది? ఏమండి? గద్దిస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి? వాక్యానికి
అంటే గద్దించిందని, వాక్యం ఖండించిందని, వాక్యంతో ఎత్తేసాడు పాస్టర్ గారు, వాక్యంతో మమ్మల్ని చితకొట్టేశాడు, కాబట్టి ఇంకా సంఘం లాభలేదు, ఇంకో చర్చికి వెళ్ళిపోవాలి. రోగం పోయే వైద్యం కావాలా? రోగం తగ్గకుండా నీలోనే ఉండి మందులు వాడే వైద్యం కావాలా? చెప్పండి, మీకు ఏ వైద్యం కావాలి? ఆపరేషన్ చేసి మొత్తం రోగం తీసేయాలా? లేకపోతే ఆ రోగం అలాగే ఉంచి దానిపైన చక్కటిది ఏదైనా పెయిన్ కిల్లర్ ఏదైనా రాసి పెయిన్ తగ్గించేసి అబ్బబ్బో నీకేమీ ఆపరేషన్ చేయకుండా పోయిందే, చాలా బాగుంది అనిపించుకునేలాగా ఉండాలి. ఆ వాక్యం కోసేస్తుంది. వాక్యం ఎక్కడ చెడున సరే. అందుకని 2 అంచెలు వాడిగల కటకం కంటే పదునైనదై ఉండి ప్రాణములను, కీళ్లను, మూల్గులను విభజించినట్టు మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను శోధిస్తున్నది అంత శక్తిగల వాక్యం అండి ఇది. కాబట్టి నువ్వు లోబడు. నువ్వు వాక్యానికి లోబడకపోతే, వాక్యానికి విధేయత చూపించకపోతే పరలోక సంబంధమైన జ్ఞానం నీలోకి రాదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన వాక్యానికి ఏం చేయాలి? లోబడాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం చదువుదా. నువ్వు లోబడకపోతే ఏం జరుగుతుందో. ఉపదేశం అంగీకరించేవాడు దేవునికి మహిమ కలుగును గాక. గర్దింపునకు వాక్యం గర్దిస్తుంది, వాక్యం బుద్ధి చెప్తుంది, వాక్యం ఖండిస్తుంది. ఆ వాక్యమునకు లోబడనివాడు త్రోవ తప్పిపోతాడు, లోబడినవాడు జీవ మార్గంలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 29వ అధ్యాయం 1వ వచనం, అదే సామెతలు 29 1వ వచనం. ఎన్నిసార్లు గర్దించినను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు నా వాక్యాన్ని లోబడుతున్నావా? ఎన్నిసార్లు ఉంటావు వాక్యాన్ని? నీ కొరకు హఠాత్ నాశనం ఒకటి ఉందన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి చెప్తాడు దేవుడు, 2 సార్లు చెప్తాడు, 3వసారి చెప్తాడు, తర్వాత దేవుడు మౌనంగా ఉంటాడు. ఆయన ఒకసారే మాట్లాడతాడు, 2 సార్లు కూడా మాట్లాడతాడు ప్రేమించి, 3 సార్లు మాట్లాడతాడు, తర్వాత మౌనంగా ఉంటాడు ఆయన. తర్వాత నీకేముందో తెలుసా? హఠాత్ నాశనం ఉందనే సంగతి మనం గమనించుకొని దేవుని వాక్యానికి లోబడు. అప్పుడు పరసంబంధమైన జ్ఞానం నీలో ఉంటుంది. ఇది 2వది. మొదటి దేవుడికి లోబడాలి, 2వది వాక్యానికి వాక్కుకి లోబడాలి, 3వది ఎవరికి లోబడాలి? ఎపిసి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సోహనేడి ఓకే. పిల్లలారా, ఏనండి పిల్లలారా ప్రభువునందు, పెళ్ళైనోళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ మాటలు వినాలి. ఇప్పుడు పెళ్ళైనోళ్ళు వినాలి. ఇప్పుడు పెళ్ళి కానోళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ మాటలు వినాలి. పెళ్ళైన వాళ్ళు కూడా వినాలి. ఒకవేళ ఈ వాక్యం వాళ్ళకి సంబంధం ఉంటుంది. కాబట్టి మీరు మీ యొక్క నేను పెళ్ళం వచ్చింది కదా అని పెళ్ళైన వాళ్ళు ఇంకా పర్లేదులే మాకు ఇంకా కుర్రోళ్ళు రకరకాల యాక్షన్లు చేస్తున్నారు. కాబట్టి ఆ యాక్షన్లన్నీ పోవడానికి దైవవాక్యం ఆలకించండి. చదువమ్మా. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మము. ఏదట? ధర్మం, న్యాయం. ధర్మం అనే మాటకు 2 అర్థాలు ఉంటాయి. ధర్మం అంటే అర్థం ఏంటి తెలుసు? ఒకటి పేదవాడికి సహాయం చేయడం ధర్మం. 2వది న్యాయం అనే మాట కూడా ధర్మము అనే మాట వర్తిస్తుంది. మీరు గుర్తుంచుకోవాలి. ఒకే మాట అక్కడ అన్నారు కదా, ఇక్కడ ఇది వేరే మారుతుంది. నానా అర్థాలు ఉంటాయి ఒక పదానికి. ధర్మం అంటే ఏంటో తెలుసా? పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలను. ఇది ధర్మం. అంటే ఇంకెవరికి విధేయులు కలిగి ఉండాలి? మనం తల్లిదండ్రులకు. ఎందుకు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి? ఎన్నవరా అరుణ్? ఎన్నవా అజయ్? ఎన్నవా బాబీ? ఎరా సోహన్ ఎంటున్నావా? ఎరా నువ్వు ఎంటున్నావా? ఇంకెవరున్నారు కుర్రాళ్ళు ఇక్కడ? మేడం ఏది? మా సమన్వత మేడం ఏది? మేడం వచ్చేయాలి. నువ్వు వాక్యం వినేటప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు. పిల్లలారా మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? విధేయులై ఉండాలి. ఇది ధర్మం. అంటే తల్లిదండ్రులకు ఎవరు విధేయులై ఉంటారో, చిన్ననాటి నుంచి ఎవరు విధేయత కనుబరుస్తారో వారిలోనికి పరసంబంధమైన జ్ఞానం వస్తుంది.
వాళ్ళు బుద్ధి కలిగి ప్రవర్తిస్తారండి. తల్లిదండ్రులకు విధేయులు కానీ పిల్లలు ఉన్నారు సరే మూర్ఖులు అవుతారు, దుర్మార్గులు అవుతారు, దుష్టులు అవుతారు, భ్రష్టులు అవుతారు. నేను చెప్తున్న మాటలు ఇవి. మా నాన్నగారు అంటే దడదడ వణికేసేవాడిని. నేను ఎదురుగా నిలబడి అడిగేవాడిని కదా మా నాన్నని. మా నాన్న ఎడ్యుకేటెడ్ ఏం కాదు, మళ్ళీ పెద్ద 5 ఎకరాలు చదువుకున్నాడు, వ్యవసాయం చేసేవాడు. ఆయన మా తెలివైనవాడు, ఆ జ్ఞానం కలిగినవాడు. మరి ఏదన్నా అడగాలంటే ఎదురుకుండా అడిగేవాళ్ళం కాదు, తలుపు సాటి నుంచి అడగటం, లేకపోతే మా అమ్మ చేత రికమెండేషన్ చేయించడం. కానీ ప్రేమమయుడు. ఆయన కోపంలోనే ఉంది ప్రేమ. తెలుసా మీకు? కొట్టడంటే చితకేసి కూడా అంతే, తప్పు చేస్తే. ఇంక తప్పు చేసామంటే తరుగు కొట్టేవాడు ఊరంతా. త్వరక పారిపోతుంటే పరిగెత్తుకొచ్చేసుకుంటాడు కరెక్ట్కొని అంతే. ఆ కంట్రోలే, ఆ భయమే వాళ్ళ మీద మాకు అభిమానం, ప్రేమ పెంచింది, మమ్మల్ని ఒక క్రమశిక్షణలో పెంచింది. కాబట్టి ఈరోజు మాకు అనిపిస్తుంది, ఆ రోజున మా నాన్న అలా శిక్షించకపోతే దౌర్భాగ్యం అయిపోతాం కదా. తండ్రి శిక్షించని కుమారులు దుర్బీజులే కానీ మంచివారు కాలేరు. కాబట్టి ఎందుకు తల్లిదండ్రులకు లోబడాలి? ఎందుకు లోబడాలరా అరుణ్? మీకేం తెలుసు? ఇక్కడ గుడ్డు ఎవరికి తెలుసు? వీడికి తెలిసిపోయిందంటే నేను కాకమని పుట్టినోడికి. వాళ్ళ పుట్టుకని పెంచి పోషించి చదివించి ఇంత ప్రయోజనం చేస్తే వీళ్ళని మాట్లాడు. మీకేం తెలుసు? ఇక్కడ గుడ్డు నీకు తెలిసిపోయిందా? గాడిద గుడ్డు, పెద్ద గుడ్డు నీకు తెలిసిపోయిందా? వాళ్ళకి ఏం తెలదు పాపం. వాళ్ళు ఏం తెలకుండా నిన్ను కనేసారు, వాళ్ళు ఏం తెలకుండా నిన్ను పెంచేశారు, వాళ్ళు ఏం తెలకుండా నిన్ను పోషించేశారు, వాళ్ళు ఏం చేయకుండా ఇంత ప్రయోజకుడు అయిపోయావు, వాళ్ళు ఏం చదివించకుండా నీకు ఇంత గొప్పడు అయిపోయావా? నీకు ఏం తెలుసు అనే తల్లిదండ్రులు అనే పిల్లలు నడుచారా? వాళ్ళంత దరిద్రుడు, చాండాలుడు మరొకడు ఉండడు. బుద్ధులు మార్చుకోండి. దేవుడి తర్వాత ప్రేమించవలసింది ఎవరినో తెలుసా? తల్లిదండ్రులను మాత్రమే. అందుకే వాక్యం ఉంటుంది, పిల్లలారా. వినబడుతుందిరా? ఏంటి వినబడింది? ఏమి వినబడిందిరా? పిల్లలారా వినబడిందా? ఇంక తర్వాత వినబడుతుంది. నీకు అదే వినబడుతుంది. అవును, మిగిలిన ఎందుకు వినబడతాయి మనకి? అవి అవసరం లేదు. అదే ఇంకొకళ్ళు లేడు ఇవ్వాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు, ఏ విషయాలలో తల్లిదండ్రులకు పిల్లలు లోబడాలి? నువ్వేదైనా చెప్పమ్మా, ఇన్ని మాట్లాడడానికి ఈ మాత్రం చెప్పక అన్నాడంటే ఆడు దరిద్రుడు. ఏ విషయాన్ని చెప్పడం ఏంటి? ఈ విషయం ఎందుకన్నావు నువ్వు? ఇంకోటి ఏదైనా చెప్పండి, వింటాను. ఈ మాట మాత్రం నా మాట వినాలి మీరు. ఎందుకనాలి ఈ మాట? వాళ్ళని ఈ మాట అనాలా, నువ్వు వాళ్ళ మాట వినాలా? చెప్పండి. అనేవాళ్ళు ఉన్నారు లేదు ఇక్కడ? మధుకరణ్, నువ్వేమైనా చెప్పండి, ఏ మాట మీ మాట వింటాను. ఇది మాత్రం నా మాట అనండి మీరు. అబ్బా, ఏమైనా చెప్తుంటారు. మీరు ఈ మాట మాత్రం ఆడేనాలట. అలాగేనాలా తల్లిదండ్రులు? ఎరా సోహన్, దేవునికి మహిమ. ఏ విషయంలో తల్లిదండ్రులకు విధేయత చూపించాలి? కొలసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. అమ్మ, పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడే, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఎన్ని విషయాలు వినాలి పిల్లలు తల్లిదండ్రుల మాట? ఏమో ఎన్ని విషయాలు వినాలి? ఎరా మాట్లాడేడా? ఎన్ని విషయాలు వినాలి? మాట్లాడబెట్టరా మరి, మాట్లాడవే. అన్ని విషయాలు వింటున్నావు నువ్వు మాట? ఏమో వింటున్నాడు? వింటున్నాడా జీవన్? ఎర నువ్వు వింటున్నారాడు? ఆడు సాత్వికుడు. విన్నావా? ఎదురుతలేదా? కాబట్టి తల్లిదండ్రులు అంటే ఏంటి తెలుసా? అన్ని విషయంలో నో క్వశ్చన్, ఇంకా దానికి ప్రశ్న లేదు. ఇక ఈ మాట మాత్రం నేను విన్నమ్మా అన్నవాళ్ళు దరిద్రుడు. ఇది చెప్పక డాడీ ఇంకోటి ఏదని చెప్పు అన్నాడంటే పరమ చాండాలుడు. బైబిల్ ఏమంటుంది నువ్వు? అందుకే నీలో పర సంబంధమైన జ్ఞానం రాకుండా మూర్ఖపు స్వభావాలు, మూర్ఖపు ఆలోచనలు, లోక సంబంధమైన జ్ఞానాలు, లోక సంబంధమైన పరిచయాలు నీకు కలగడానికి కారణమేంటో తెలుసా? నువ్వు తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించ. అన్ని విషయంలోనూ తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించవలను. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగిన విషయం. ఇందాకేమన్నాడు? ధర్మం.
ఇది మెచ్చుకొనదగిన సహాయం. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. అక్కడ 2 మాటలు కనపడుతున్నాయి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తండ్రి చెప్పు బోధమును, నీ తల్లి చెప్పి బోధను త్రోసి వేయకము. అది నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారమునై ఉన్నవి. ఏటి? 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, తండ్రి ఉపదేశాన్ని మర్చిపోవద్దు. తండ్రి చెప్తాడండి, ఉపదేశం చేస్తాడండి. రే వాళ్ళతో తిరక్కరా, అక్కడికి వెళ్ళకరా. వెళ్తే ఏమైంది? అన్నీ మీరు ఇలాగే చేస్తారు. అందరూ వేసిపోతాడో బుడతబాలు వేసుకోండి లేచిపోతారు. తండ్రి ఉపదేశం చేస్తాడు. రే వాళ్ళతో తిరక్కరా, అక్కడికి వెళ్ళకరా. వద్దు నాన్న, వాళ్ళతో మనకు సాంగత్యం వద్దు బాబు, వద్దు వాళ్ళతో వద్దు. వెళ్తే ఏమైంది? మీరు అన్ని భూతత్వంలో చూస్తారు. మీరు ఎంత పొగరో వీడికి. కంగారు పడకరా, నీకు పిల్లలు పడతారు, రేపు పొద్దున వాళ్ళు తిరగబడతారు, ఎంతకంటే డబల్ తిరగబడతారు. అప్పుడు నీకు పరిస్థితి అర్థమవుతుంది. కంగారు ఏం పడద్దు, అయిపోలేదు జీవితం, అయిపోయింది అనుకున్నారు. అప్పుడే తండ్రి ఉపదేశాన్ని ఏం చేయొద్దు తెలుసా? నా తండ్రి అంటే ఏంటో తెలుసా? మీకు హిలంలా కనపడతాడు. మొదట జీవితంలో హిలంలా కనపడేవాడు ఎవడో తెలుసా? తండ్రే. కానీ అసలైన హీరో తండ్రి. చెప్తాడు కదా, అక్కడికి వెళ్ళదు ఇక్కడికి వెళ్తా అంటే హిలంలా ఉంటాడు. ఈడేటర్ తినేస్తాడు మమ్మల్ని. ఇటు సత్తే అనుకునే పిల్లలు కూడా ఇటు సత్తే బాగుండి సుఖంగా బతుకుతాం అనుకునే పిల్లలు కూడా లోకంలో లేకపోలేరు. తెలుసా మీకు? అందుకే నీలో పరసంబంధమైన జ్ఞానం రావట్లా. లోబడు తండ్రికి. కన్నాడు నిన్ను, ఎన్ని కష్టాలు పడ్డాడో నేను పెంచడానికి తెలుసా నీకు? నిన్ను చదివించడానికి తన కష్టార్జితాన్ని, రక్తాన్ని ధారపోసేసాడు తెలుసా నీకు? నీకు ఇంకా ఏదో చేయలేదని, నీకు ఇంకా ఏదో ఇవ్వలేదని, నీకు ఇంకా ఏదో కొనలేదని అన్నావంటే నీ అంత దరిద్రుడు, చాండాలుడు సృష్టిలో ఉండడు. కాబట్టి తండ్రి ఉపదేశాన్ని ఎప్పుడు మర్చిపోకు. తల్లి బోధ చేస్తుంది. తండ్రి ఉపదేశం గట్టిగా చెప్తాడు. తండ్రి కోపంగా చెప్తాడు. తండ్రి తల్లి ఏమో ప్రేమగా చెప్తుంది. కాబట్టి తల్లి ఏమైపోద్ది? ఇప్పుడు మీ అమ్మ మా సోది చెప్తావు. ఏం చెప్తుందంటే అమ్మ చెప్పేది సోదా, అమ్మ చెప్పేది సోది చెప్తుంది అమ్మ నీకు. ఈ సోదిలాగా ఉంటుందిలే, కంగారు ఏం పడకో. కాబట్టి నీలో ఒక పరసంబంధమైన జ్ఞానం రాకుండా దూరం అయిపోవడం కారణం ఏంటో తెలుసా? పోనీ వయసు రాకముందు ఏడో సుహంగాడు అన్నాడంటే పోనీ ఒప్పుకుంటాం. ఆ ఎంజీపీ ఉంది కదా, ఆ ఎంజీపీ ఉందంటే ఒప్పుకుంటాం. వాళ్ళకి తెలదు ఇంకానే. నీకే తాడి చెట్లో పెరుగో ముట్టి కింద బోల్డెని సంవత్సరాలు వచ్చేసే నువ్వు తల్లిదండ్రులు ఎదిరిస్తూ ఉంటావా? సిగ్గు శరం లేదు నీకు? ఇంకా నీకు బుద్ధి రాదా? ఇంకా అన్నం తింటున్నావు కదా, నువ్వేమన్నా? జాగ్రత్త. ఖండిస్తున్నానని హెచ్చరిస్తున్నాను. బుద్ధిలో మార్చుకోండి. పరలోక సంబంధమైన జ్ఞానం రావాలంటే నువ్వు ఖచ్చితంగా ముందు దేవునికి లోబడాలి, రెండవది వాక్యానికి లోబడాలి, తర్వాత ఖచ్చితంగా తల్లిదండ్రులకు లోబడి తీరాలి. తల్లిదండ్రులకు లోబడిని వానిలోనికి దేవుని యొక్క జ్ఞానం రానే రాదు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. నీ తల్లిదండ్రులను సంతోషపెడుతున్నావా, ఏడిపిస్తున్నావా? నిన్ను కనిన తల్లిని ఏం చేస్తున్నారండి మీరు పిల్లలు? మీరు అమ్మ మీ కన్నా తల్లిదండ్రులు సంతోషపెడుతున్నావా? వాళ్ళు ఎలా సంతోషపడతారో, ఎలా ఆనందంగా ఉంటారో, ఏం చేస్తే సంతోషపడతారో, ఏం చేస్తే ఆనందపడతారో అని ఎప్పుడైనా ఆలోచించి అలా చేసి మీ అమ్మని నాన్న ఎప్పుడైనా సంతోషపెట్టావా నీ జీవితంలో? ఏడిపించడమే బతుకంతా ఏడిపించడమేనా వాళ్ళని? నేను కన్నందుకు ఇదేనా వాళ్ళకి ఇచ్చే నువ్వు ఇచ్చే గౌరవం మర్యాదలు? చెప్పండి. తల్లిదండ్రులు ఏం చేయాలరా? ఏడు చేయాలరా? మాట్లాడబెట్టరా? నువ్వు బయటికి వెళ్తే ఎడుతారు వాళ్ళు, ఎప్పుడు వస్తాడు వీడని. ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడో అల్లిపోతూ ఉంటారా, ఆందోళన చెందుతూ ఉంటారా. నువ్వు వచ్చే వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదురా. అలాగా కంగారు పడిపోతూ ఉంటారా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటారా ప్రేమతో. నువ్వు వచ్చే వరకు మా అమ్మ అండి, నేను చెప్తాను, మా నాన్న కూడా అంతే. ఈ రాత్రి బయటికి వెళ్ళిపోయి 11, 12 గంటలకు వస్తే నేను వచ్చే వరకు మా నాన్న పడుకునేవాడు కాదు. మా అమ్మ రాగానే, బాబా ఎక్కడికి వెళ్ళావురా, అన్నం తిందానా, తినలామా అన్న, తిను బాబా దగ్గరికి వచ్చి బ్రతిమలాడు. తల్లిదండ్రులురా.
కాబట్టి తల్లిని తండ్రిని ఏం చేయాలి? నువ్వు సంతోషపెట్టాలి, తల్లిని ఆనందపరచాలి, తండ్రిని సంతోషపెట్టాలి. ఏది నీ నీ వల్ల తండ్రి సంతోషపడుతున్నాడా? ఎప్పుడు ఏడిపించేయడమే, 24 గంటలు ఏడిపించడమే, బాధ పెట్టేయడమే నీ జీవితకాలం. ఎప్పుడు సంతోషపెట్టావు వాళ్ళని? నిన్ను చూసి ఎప్పుడు సంతోషపడ్డారు వాళ్ళు? నీ తల్లి ఎప్పుడు ఆనందపడ్డదు నిన్ను చూసి. అందుకే నీలో ఒక పర సంబంధమైన జ్ఞానం రాదు. జాగ్రత్త. పిల్లలకే కాదు, ఇది పెద్దవాళ్ళకి కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అయితే అమ్మాయి ఏం చదువుతున్నావు తల్లి? తిమోతికి మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనమేనా? చదువమ్మా. అది తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకునవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. తల్లిదండ్రులకి ఏం చేయాలట? ప్రత్యుపకారం చేయి. నీకు ఎంత ఉపకారం చేశారు వాళ్ళకి, తిరిగి వాళ్ళకి ఉపకారం చేస్తావా? చెయ్యరు. నేనే చూడాలండి, నేను చూడాలా? ఆడింటికాడ 4 రోజులు, ఈడింటికాడ 4 రోజులు, ఈడింటికాడ 4 రోజులు, అలా గడపాల. అంత కర్మేట వాళ్ళకి. మీరు ఎక్కడ ఉంటారు అక్కడ ఉండండి అమ్మా, హాయిగా ఉండండి, సంతోషంగా అనే పిల్లలు ఉన్నప్పుడే నీ జీవితంలో నీ భవిష్యత్తు బాగుంటుంది. తెలుసా? తల్లిదండ్రులకి ఏం చేయాలట? ముసలోళ్ళు 7 ముసలోళ్ళు అయిపోతారు. వీళ్ళ దగ్గర నుంచి ఆదాయం ఏమి రాదు, వీళ్ళు ఏమి సంపాదించలేరు, వీళ్ళు ఏమో కొత్త వయసులోకి వస్తారు, వీళ్ళకి అది సంపాదిస్తారు. ఇప్పుడు అమ్మ బాబు ఏమైపోతారు? వీళ్ళకి నీచుల్లా కనపడతారు. పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా లోకం అయిపోతారు. పిల్లలకి ఇంకా ఇది ఇచ్చేసేస్తారు. జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునగాక. తల్లిదండ్రులకు ప్రత్యుపకారం. నీకు ఎంత ఉపకారం చేశారు రా? రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాడు వాళ్ళు. తెలుసా నీకు? నిన్ను గుండెల మీద వేసుకొని నిద్ర లేకుండా నిన్ను గుండెల మీద జో కొడుతూ అలా కునుపాట్లు పడి బ్రతికిన బ్రతుకులు తల్లిదండ్రుల బ్రతుకులు పిల్లల గురించి. ప్రత్యుపకారం చెయ్యాలకి. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళని ఆదరించడం నేర్చుకో. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళని పోషించడం నేర్చుకో. కానీ అనాథాశ్రమంలో పెట్టడమో, అక్కడిక్కడ తోసేయటమో, లేకపోతే ఆ ఇంటికాడ బతకమండమో, లేకపోతే వాళ్ళు పట్టించుకోకపోవటమో, లేకపోతే కొంతమందిని చూశాను. ఎవడో పాపం ఒక ఆవిడ రైలు తండ్రి అన్నాడట, అమ్మ నేను తీసుకెళ్తానమ్మా, మా ఇంటికి వచ్చాను, తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో వదిలేసి ఇప్పుడే వస్తాను కూర్చో అన్నాడట. ఆడిపోయాడంతే, రాలేదు. అక్కడే ఉందా తల్లి, నా కొడుకు వస్తాడు అని చూస్తుందండి. ఎంత అమాయకురాలండి తల్లి. ఇదేనా ప్రత్యుపకారం? ఇదేనా ప్రత్యుపకారం? ఎవరో వచ్చాడు, అమ్మ రాడమ్మాడు ఎక్కడికో పోయాడంటే, లేదు నా కొడుకు అట్టోడు కాదు. ఎంత నమ్మకమే నీకు తల్లి? అంత దుర్మార్గుడి మీద కూడా ఎంత విశ్వాసమా, ఎంత ప్రేమ? అందుకే లోకం అయిపోయారు తల్లిదండ్రులు పిల్లలకు. వాళ్ళు అపకారం చేస్తున్నా సరే వీళ్ళు ప్రేమ చూపిస్తున్నారండి. అంటుందా తల్లి రైల్వే స్టేషన్లో కూర్చొని, అటు రాడమ్మా ఇంట్లో బాబు ఎవరెవరో కొద్దిగా పెడుతున్నారు, అక్కడే వస్తాడు, నా కొడుకు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నా కొడుకు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు కూర్చుంది రైల్వే స్టేషన్లో. రాడమ్మా పోయాడమ్మా అంటే, లేదు వస్తాడు, నా కొడుకు అలాంటి కాదు. అంత పిచ్చి నమ్మకమే తల్లి నీకు. ఇదేనా ప్రత్యుపకారం తల్లిదండ్రులకు చేసేది? మీరు మోసపోకుడి. దేవుడు వెక్కిరించబడ్డాడు. మనుషుడా ఏమి విత్తిదువో ఆ పంటే కోయిదువు. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకు లోబడకుండా, తల్లిదండ్రులకు విధేయత చూపించకుండా, తల్లిదండ్రుల పట్ల మీ ధర్మాన్ని మీరు నెరవేర్చకుండా పరలోక సంబంధమైన జ్ఞానం మీ హృదయాల్లోనికి రాదు. మీరు పరలోకం చేరరు. ఖచ్చితంగా చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక మించండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. తల్లిదండ్రులను గణపరచమని తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిచ్చారట? తల్లిదండ్రులు ఏం చేయాలి? తల్లిదండ్రులు ఏం చేయాలండి? గణపరచాలి. తల్లిదండ్రులను గణపరచడం అంటే ఏంటి? తల్లిదండ్రులను గణపరచవలను. తల్లినైనను తండ్రినైనను దూషించువాడు మరణము నొందవలనని దేవుడు సెలవిచ్చుతున్నాడు. తల్లిదండ్రులు దూషిస్తున్నావా, గణపడుతున్నావా? అబ్బే
వీళ్ళు ఏ చేతకైన వాళ్ళే కనపడతారండి. అమ్మ బాబు నేను ఇటు పెద్ద మేధాం అనుకుంటాడండి, పెద్ద తెలివైన వాళ్ళు అయిపోయాం అనుకుంటారండి వీళ్ళు. అంతేనా? ఏ బాయ్ నీకేం తెలిసి రోజుగా వీడికి తెలిసిపోయిందట, వీడికి తెలదట. నాకు ఎక్కిపోతాయండి ఇలాంటి మాటలు చూసినప్పుడు. మీరు ఏమంటారు అనుకోండి, వాళ్ళ ప్రేమ నీకు తర్వాత తెలుస్తుంది. నీకు హీరో ఏనల్లా కనపడతాడు తండ్రి, కానీ నీ కొరకు ఎంత ఆలోచిస్తాడో నిద్రపోకుండా నీకు తెలుసా? పైకి చెప్పాడు, కనపడడు. తన జేబు నిండా డబ్బులున్నా సరే, తన జేబు నిండా డబ్బులున్నా సరే తనకు కావాల్సింది కొనుక్కోలేడండి తండ్రి. తెలుసా నీకు? డబ్బులు ఉంటాయి జేబు నిండా, కావాలి టీ తాగితే 10 రూపాయలు పోతాయి, ఎక్కడ ఖర్చు అయిపోతాయి. అరే ఈ 10 రూపాయలు నా కొడుకుంటాయి, నా కూతురుకుంటాయి అనుకుని ఆ ఖర్చు పెట్టకుండా ఇంటికి తెచ్చే ఇంకా ఏమనాలో తెలియదు నాకు. అలాంటి వారిని దూషిస్తావా నువ్వు? అలాంటి వారిని ద్వేషిస్తావా? అలాంటి వారిని అవమానపరుస్తావా నీ జీవితంలో? అందుకే దేవుడు అంటున్నాడు, వారు మరణానికి యోగ్యులు. తన తల్లినైనను తండ్రినైనా దూషించేవాడు మరణమునకు పాత్రుడు. దేవునికి మహిమ కలిగి గౌరవించండి. నువ్వే నీ తల్లిని గౌరవించకపోతే ఇంకెవడు గౌరవించాడు రా నేను? నీ తల్లిని నువ్వే నీ తండ్రిని మర్యాద చూపించకపోతే ఇంకెవడు మర్యాద చేస్తారు? నువ్వే నీ తల్లిదండ్రుల గురించి బ్యాడ్గా చెడ్డగా ఊరందరి దగ్గర చాటుతుంటుంటే వాళ్ళ విలువ ఎక్కడ పెరుగుతుంది నీకు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో నుండి 6వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. అర్ధంతరపు చావులు వస్తాయట తల్లిదండ్రులను గౌరవించకపోతే. జాగ్రత్త. అర్థమవుతుందా? తల్లిదండ్రులను సన్మానించకపోతే అర్ధంతరపు చావులు వస్తాయి. దీర్ఘాయుష్మంతుడు అవ్వో. ఆయుష్ పూర్తి అవ్వకుండానే, దేవుడిచ్చిన ఆయుష్ పూర్తి అవ్వకుండానే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ తల్లిదండ్రుల పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. తల్లిదండ్రులకు ఎవరు విధేయులై ఉంటారో వారిలోకి వస్తుంది పర సంబంధమైన జ్ఞానం. ముందు దేవునికి ఖచ్చితంగా విధేయత చూపించాలి, రెండవది వాక్యానికి విధేయత చూపించాలి, మూడవది ఖచ్చితంగా తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. అలాగ మీరు ఉండకపోతే పరలోక సంబంధమైన జ్ఞానం మీ హృదయాలోనికి రాదు. మీరు అర్హులు కాదు, మీరు యోగ్యులు కాదు, పరలోకం చేరరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవది ఎవరికి లోబడాలి? 3 చెప్పాను కదా. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి, శుక్రవారం నేర్చేసుకున్నాం అది. రెండవది వాక్యానికి లోబడాలి, మూడవది తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, నాలుగవది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోను వణకుతోను క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. ఎవరికి విధేయులై ఉండాలట? క్రీస్తునకు విధేయులైనట్లుగా మీ యజమానులకు విధేయులై ఉండండి. ఎంత గొప్ప మాట పెట్టాడండి ఇక్కడ పౌలు గారి ఎఫెసీ సంఘానికి రాస్తూ. మహామేధావి పౌలు, మహావేదాంతి. అందుకే ఎన్నుకున్నాడు దేవుడు అనుకుంటాను నేను. ఎంత ఉండబట్టే ఎన్నుకున్నాడు దేవుడు. గమాలియేలు పాదాల చెంత వేదాంత విద్యను అభ్యసించిన వాడు పౌలు. అందుకేనండి తన మేధస్సునంతా ఉపయోగించాడు. రోమాపత్రిక చదువుతుంటేనండి ఈ పౌలు యొక్క వేదాంతం అంతా అందులో కనబరిచేసాడండి. అర్థం కాదు పట్టాను రోమాపత్రిక. దానిలో ఉన్న విశేషాలు ఎప్పుడైనా దేవుని చిత్తమైతే నేను బతుకుంటే మీకు రోమాపత్రిక కూడా వివరిస్తాను. ఏమందుకంటే వయసు అయిపోతుంది, అవుతుంది మా జ్యోతి. అప్పుడు చచ్చిపోతారా అన్నట్టు అవుతుంది. ఏముంది చెప్తావు? ఏం చెప్తావు? ఇప్పుడు ఉండొచ్చు, మరి క్షణంలో చెప్పలేం కదా. నరుడు ఆయుష్ 70 సంవత్సరాలు దాటిన తర్వాత చావుకు దగ్గర అయిపోయారని అర్థం. అంతే. 70 దాటిన తర్వాత ఎప్పుడైనా రావచ్చు. చావుకు దగ్గర వచ్చేసినట్టు లెక్క, బోర్డర్లో ఉన్నట్టు లెక్క. ఎవరైనా సరే 70 దాటితే, అందుకు బైబిల్ చెప్పింది కదా నరుడు ఆయుష్ ఎన్ని సంవత్సరాలు? 70. అధిక బలం ఉంటే అది వేరే విషయం. 70 దాటి అంటే బోర్డర్లో వచ్చేసాడు. ఇంకా కప్పుకు నలబడిపోవచ్చు ఎప్పటికప్పుడు. కాబట్టి కంగారు పడద్దు. బతుకుంటే మీకు నేర్పుతాను, నేను నేర్చుకుంటాను. నేను నేర్చుకుంటే కానీ మీకు నేర్పలేను, నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏముంటుంది ఇక్కడ వాక్యం? శరీర విషయంలో ఎలా లోబడాలట? యజమానులకు
అమ్మా యథార్థమైన హృదయంతో లోబడు, అంతేగాని యజమానుడు కదా, మన యజమానుడు జీతం ఎత్తన్నాడు, మనకు పని చెప్పాడు కాబట్టి ఎదుగుండా యాక్షన్లు చేయకండి, యథవ్యాక్షన్లు మాత్రం చేయబాకండి. యథార్థమైన హృదయంతో లోబడండి. ఇంకా భయముతోను వణకుతోను దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి 4వది ఎవరికి లోబడాలంటే యజమానులు. మీపై యజమానుడు, మీపై నాయకుడు, మిమ్మల్ని మీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చినవాడు, ఇంకా చెప్పాలంటే మీకు ఒక వసతి, మీకు ఒక ఉపాధి కల్పించినవాడు మీ యజమానుడు. వాళ్ళకి లోబడాలి ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగును. ఎలా లోబడమంటున్నాడు? క్రీస్తు వలె. అక్కడ చక్రం మాట చూడండి, ఏమన్నా చదవమ్మా మరొకసారి. క్రీస్తునకు వలె శరీర విషయమై, అంటే నువ్వు క్రీస్తు ప్రభుల వారికి ఎలాగైతే లోబడతావో మీ యజమానుడు కూడా అలా లోబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారమై కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు మీ యజమానులైన వారికి అన్ని విషయంలో లోబడమన్నాడు కదా అని దుర్మార్గ విషయంలో మాత్రం లోబడకండి. మంచి విషయాలు, అన్ని మంచి విషయాల్లో మీ యజమానుడైన వారికి లోబడాలి. సపోజ్ చెప్తాను, మీ పై యజమానుడు ఉన్నాడు, మీ పై ఆఫీసరు, నువ్వు సబార్డినేట్ ఆయనకి అనుకోండి, చూద్దాం. ఆయనకి లంచాలు తీసుకోవడం బాగా అలవాటు. ఏమంటాడు తెలుసా? వాడి దగ్గర ₹1,00,000 తీసుకుని నువ్వు 10,000 ఉంచుకుని 70,000 నాకు ఇచ్చే అంటాడు యజమానుడు. లోబడాలి ఎప్పుడు? బైబిల్ లోబడం ఉంది, అన్ని విషయాలు లోబడం ఉంది కదండి పాస్టర్ గారు అనే తెలివైన మేధావులు కూడా ఉంటారు. నువ్వు ₹1,00,000 లంచం తీసుకో, నేను పర్లేదు తీసుకుని ఉన్నాను కదా, నీకెందుకు, పై ఆఫీసర్ నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానులే అంటాడు. తీసుకున్న తర్వాత నువ్వేం చేయి, నువ్వు 10,000 తీసుకో, 90,000 నాకు ఇచ్చేయి అంటాడు. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? మీ యజమానులైన వారికి అన్ని విషయంలో లోబడమని ఉంది కదా, కాబట్టి ఇప్పుడు లంచం తీసుకుంటావా? ఆ విషయాలు కాదండి. వాక్య వ్యతిరేకం కానీ న్యాయ విరుద్ధమైనవి కానీ మనం ఎవరికి లోబడక్కర్లా. అది న్యాయ విరుద్ధమైనప్పుడు ఎప్పటికీ లోబడద్దు, చావత ప్రాణాలు వేద్దాం తప్ప. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తి పత్రికలో నుండి 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం, నేను ముగిస్తాను. ప్రభు బలలోనికి వెళ్ళాలి కాబట్టి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనని, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనబరచవలనని దేవునికి మహిమ కలుగును గాక. తీతుకు రాస్తున్న పత్రికలో పెద్దలకు లోబడాలి, అధిపతులకు లోబడాలి, అధికారులకు లోబడాలి. ఇంకేమంటాడు? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుతా. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువమ్మా. అమ్మా 5 కదా పేతు, ఎంతమ్మా? అదే ఎంత 5 చదవండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. ఇంకా ఫైనల్ మాట ఏంటంటే, నీకంటే పెద్దవాడు ఎవడన్నా సరే లోబడు. అన్ని మంచి విషయాల్లో ఎవరికి లోబడాలి? ఇప్పుడు దేవునికి లోబడాలి, వాక్యానికి లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి, మీ పై ఉన్న యజమానికి లోబడాలి, అధిపతులకు లోబడాలి, అధికారికి లోబడాలి, పెద్దలకు లోబడాలి. ఇంకెవరికి లోబడాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికీ
మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇంకెవరికి విధేయులై ఉండాలి మనం? ప్రభు పనిలో సహాయపడుచున్న వారందరికీ కూడా విధేయులై ఉండాలి. ఎవరెవరు దేవుని పని చేస్తున్నారు? దేవుడి సేవ పాస్టర్ గారు ఒకటే చేయడు. పాస్టర్ గారు ఒక సేవ చేస్తాడు, మీరు ఇంకొక సేవ చేస్తారు, ఇంకొకరు ఇంకో సేవ చేస్తారు. ఎవరు ఏ పని దేవుడికి చేసినా సరే అది సేవ. మనం క్రీస్తు ప్రభువు యొక్క శరీర అవయవాలను పోలి ఉన్నాం. ముక్కు చేస్తుంది, చెవి పని చేస్తుంది, నోరు పని చేస్తుంది, చేతులు పని చేస్తాయి. మనం అందరము క్రీస్తు యొక్క శరీరం. సంఘం అంటే క్రీస్తు శరీరం కదా. ఈ సంఘానికి నాయకుడు క్రీస్తు వారు. కాబట్టి ఈ శరీరం ఏం చేయాలి? చేతుల పనులు చేతులే చేయాలి. అంతేనా? కాళ్ళతో నమస్కారం పెడతాను ఎలాగంటే, చేతి కట్టాలని నమస్కారం, నేను అట్టకూడదా అని కాళ్ళు అనుకున్నాయట. ఆత్మాలు నువ్వు అట్టేలట్టు ఇలాగ నమస్కారం నీకే గాదికుతుందా, నేను అట్టకూడదని కాళ్ళు ఇలా ఉన్నాయట. పడపడ వచ్చుకోటి హేడాడు, నా మీద కాళ్ళు ఎత్తుతా పెట్టరా అని. ఎవడు ఏం చేయాలి అది చేయాలి. కాబట్టి ప్రభు పనిలో ఎవరైతే సహకారం చేస్తున్నారో, సహాయం అందిస్తున్నారో, ప్రభు పని ఎవరు చేస్తున్నారో వారికి విధేయులై ఉండండి. ఎందుకంటే వారు దేవుని సేవకులు. పాస్టర్ అక్కడే కదండి, మందిర పరిచర్య చేయొచ్చు, సువార్త పరిచర్య చేయొచ్చు, సాక్ష్య పరిచర్య చేయొచ్చు. ఏదైనా సరే నువ్వు దేవుడు పని చేస్తున్న వారు ఎవరైనా సరే నీకు ఏదైనా చెప్తే వారికి లోబడవలసిందన్నమాట. అర్థమైంది కదా నా మాట? బైబిల్లో ఉంది కదా మాట, నా సొంత మాటలు ఏం కాదు కదా. మళ్ళీ ఒకసారి చదివిన వాక్యాన్ని. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని పనిలో సహాయము చేయు ప్రభు పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచున్న వారికిని మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమలాడుకొనిచున్నాను. పౌలు బ్రతిమలాడుతున్నాడండి. చెయ్యాలి ఖచ్చితంగా. బ్రతిమలాడైనా సరే నీ చేత వారికి విధేయులై ఉండాలని ప్రభు ఎవరు చేస్తున్నారు సహాయం, ఎవరు పరిచర్య చేస్తున్నారు దేవుడి పనిలో ఎప్పుడు మీరు విసుగు కానీ చిరాకు కానీ పడకండే ఆధిక్యత కోల్పోతారు. చేస్తున్నవారు ఒక్కొక్కసారి నీకు చెప్పొచ్చు, వాళ్ళ పనిభారం ఎక్కువ అవుతుంది. పనిభారం ఎక్కువైనప్పుడు నిన్ను పంచుకోమంటారు, రా మాకు సాయం చేయి. ఖచ్చితంగా విధేయత చూపించాలి. ఇప్పుడు నేను వెళ్తాను వాక్యం ప్రకటించడానికి. నేను బండి మీద నేను నిజంగా బావగారు లేకపోతే నేను సువార్త చేయగలనా తండ్రి, వెళ్ళగలనా? ఇదివరకంటే ఏదో లేదు చూడండి, ఇప్పుడు వెళ్ళే ఓపిక లేదు, నశించిపోయింది. బావగారు లేకపోతే సువార్త చేయగలను. ఆయన ప్రభు పనిలో సహాయం చేస్తున్నారు. నేను ఎంత చేస్తున్నానో అంత చేస్తున్నారు. వారికి అంతే సమానంగా దేవుని ఇస్తాడు. నాకే ఒడబడి చేసి అలా తీశాడు. అలాగనే మందిరం తుడిచేవారికి నాకెంత ఆశీర్వాదం ఇస్తాడో వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాడు. నేను చెప్తున్నాను అన్నమాట. మీరు ఏ రకమైన పరిచర్య దేవుడికి చేయగలరో ఆ రకమైన పరిచర్య దేవుడికి చేయడానికి ప్రయత్నించండి. మీరు ప్రతిఫలం ఆశించకుండా చెయ్యండి, ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. మీరు ఆశించి చేశారనుకోండి, మీ ఆశ నెరవేరలేదనుకోండి, మీకు చిరాకు వస్తుంది, తాళాలు పడేసి పోతారు. నా వర్ణం అర్థమైందండి? అర్థమై ఉంటుంది మీకు. మీరు ఆశించారనుకోండి, ఆశించింది రాదు. ఆశించిన రాబోతే ఏం చెప్తారు? మీకు చిరాకు వస్తుంది, తాళాలు పడేసిపోతారు. మీరు ఆశించకుండా చెయ్యండి ప్రభు యొక్క పని. నేను ఆశించను. నా పద్ధతి ఏంటి తెలుసా? ఏ పెడితే తినేసి వచ్చేయాలి, ఏ విత్తే తెచ్చుకుని వచ్చేయాలి, అంతే. ఏం పెడతారో అది. అంతేగాని నాకు ఏసీ రూమ్ ఇవ్వండి, లేకపోతే నాకు అది ఉండండి, నాకు ఇది ఉండండి. ఓ పాస్టర్ గారు ఉన్నాడు, జాన్ మంగాచారి, క్షమించండి పేరు చెప్పినందుకు, దైవజనుడు. మనకు అనవసరం అనుకోండి, కానీ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కానీ మీటింగ్ పిలిస్తే మెనూ ఇస్తాడనమాట. పొద్దుటే టిఫిన్, ఉప్మా, పెసరెట్టు, పూరి, వడ, ఇలా లిస్ట్ ఇస్తాడు. అవన్నీ చేసి పెట్టాలి పొద్దుటే. మధ్యాహ్నం లంచ్కి ఇగో ఈ విధమైన టైగర్ ఫ్రాన్ ఫ్రై, పీతల పులుసు, చేపల ఇగురు, మటన్ బిర్యానీ లిస్ట్ ఇస్తాడు, వండాలి. సాయంకాలం ఇస్తాడు మళ్ళీ ఇంకా పెద్ద లిస్టు. తింటాడు అలాగే తింటాడు ఆయన. కొన్ని జనం జడిసిపోయి మీటింగ్కి వెళ్ళటం మానేస్తున్నారు ఆయన. మళ్ళీ బ్రాహ్మణ కాదనుకోండి, విశ్వబ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అని చెప్పుకుంటాడు. విశ్వబ్రాహ్మణ అంటే కంసారి. విశ్వబ్రాహ్మణం ఉంది కదా, బ్రాహ్మణ చివరి వచ్చింది కదండి, నేను బ్రాహ్మణ అని చెప్తాడు ప్రతిదీ అక్కడ. కానీ బ్రాహ్మణ కాదు, విశ్వబ్రాహ్మణ. జాన్ మంగాచార్యులు, ఆయనకి నేను ఒకసారి కలిసి చిన్న క్రాస్ వచ్చింది. సార్ మీరు జానా మంగాచార్యులే అని అడిగాను, అంతే. నా మీద అంత కోపం అంటే ఇప్పుడు తను చూస్తే మిరియాలు కారాలు నూరేస్తాడు, నాతో మాట్లాడడం, పలకరించడం, ప్రైజ్లాట అయ్యారు అన్నా సరే
అంటా పోతాడు. నేను అడిగాను ఒకటే ప్రశ్న, అయ్యా మీరు ప్రభువు నమ్ముకో ముందు మంగాచార్యులు, ప్రభువులోకి వచ్చిన తర్వాత జాన్ కదా, జాన్ ఉంచుకోండి, మంగాచార్యులు తీసేయండి. లేదా నీ పాత పేరే ఉండాలంటారా, జాన్ తీసేయండి, మంగాచార్యులు పెట్టుకోండి. రెండింటిని కలపకండి. పవిత్రుడైన జాన్ యోహాను ఎక్కడండి, మంగాచార్యులు ఎక్కడండి? వారితో వీరిని కంపేర్ చేసి ఒకటిగా కలపడం న్యాయం అనిపించలేదండి పాస్టర్ గారు నాకు. అది నాకు ధర్మంగా ఏదో ఒకటి ఉంచుకోండి. మంగాచార్యులు ఉంచుకుంటారా ఉంచుకోండి, తప్పలేదు, నేను తప్పను. ఇద్దరినే కలపకండి అన్నానని ఎంత కోపం వచ్చిందో. అంత మనగాడువా నాకు చెప్పడానికి అన్నాడు. చెప్పడానికి మనగాడు అక్కర్లేదు, దిగుడు చెప్పొచ్చు. నాకు బుద్ధి లేకపోతే, నాకు బుద్ధి లేకపోతే ఇటు చెప్పొచ్చు. అరా చెప్పొచ్చా? చెప్తావా? చెప్పలేటాడు. చెప్తాననరా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు పరిచర్య చెయ్యండి, సేవ ఆశించకుండా చెయ్యండి, ప్రతిఫలాన్ని దేవుడు మీకు ఇస్తాడు. మిమ్మల్ని వదిలేయడండి దేవుడు. మీరు చేసిన ప్రతిఫలానికి ఆశీర్వాదం మీకు ఎలా వస్తుందో మీకు తెలియదు, మీరు ఊహించలేరు, అలా వచ్చేస్తుంది. ఆ జీవితంలో నేను అనుభవిస్తానండి. అలాగా నేను ఎక్కడ సనుక్కున్నానంటే, ఒక్కసారి వాక్యానికి తగిన టైం ఇవ్వకుండా వేరే వేరే కార్యక్రమాలు పెడితే అక్కడ నేను బాధపడిపోతాను. నీకు టైం లేదు నాయన ఇక్కడ అని పబ్లిక్ డైరెక్ట్గా అనేస్తాను. ఆ డైరెక్ట్గా అనేయటం మాతో చెప్పొచ్చు కదా, డైరెక్ట్గా అనేయాలి టైగర్ అన్నాడు ఒకడు. మీతో చెప్తే తింటావా నువ్వు మామూలుగాని వినవు కదా, అందుకని పబ్లిక్లో ఇట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరికి లోబడాలి? ప్రభు పరిచర్య, ఏ పరిచర్య చేస్తున్నది, ఏ పరిచర్య ప్రభు పరిచర్య చేస్తున్నా సరే, వాళ్ళు నీకేదైనా కానీ ఒక మాట సెలవిస్తే, ఒక మాట చెప్తే వాళ్ళకి లోబడు, నీకు ఆశీర్వాదం అప్పుడు ఉంటుంది. నీకు పరసంబంధమైన దాని మాట నేను అంటమేటి, ఆడి మాట నేను అంటమేటి, నేనెక్కడ వాళ్ళు ఎక్కడ వద్దు. ప్రభువులో మనందరం ఒకటే, మనమందరం క్రీస్తు రక్తంలో కడగబడిన వాడమే, మనమందరం ప్రభు దాసులమే, దేవుని బిడ్డలమే, దేవుని పిల్లలమే. మనకు వ్యత్యాసాలు ఉండకూడదు, తేడా ఉండకూడదు. నేనైనా సరే మీతో ఒక్కడనే ఈ స్టేజ్ మీద చెప్పు వాక్యం బోధిస్తాను. ఈ స్టేజ్ దిగిపోతే మీరు ఒకటే. మీరు ఎవరు ఏ పనిలో ఉన్నా సరే ప్రభు పనిలో వారి మాటలకు లోబడండి, పరసంబంధమైన జ్ఞానం మీలోకి వస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదువుదా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదువుదా. అమ్మా, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసిన వారే మీ ఆత్మలను కాయిచున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎవరికి లోబడాలి? ఇప్పుడు ఆత్మలు కాయిచున్న ఆత్మల కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల ప్రధాన కాపరి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు మీ ఆత్మల కాపరి ఎవరో తెలుసా? సేవకుడు, సంఘ కాపరి. అంతే కదా. ఎలా చేస్తున్నాడు? మీ గురించి లెక్క అప్పగించవలసిన బాధ్యత ఆయనకు ఉంది, కాపరికి ఉంది. ఈ ఆత్మల గురించి మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టాలని, సరైన మార్గంలో నడిపించాలని, సరిగా ప్రభువారు వచ్చేటప్పటికి ఆయన ఏ రూపాన్ని కోరుకున్నాడో ఆ రూపాన్ని మీకు ఇవ్వాలని ఇక్కడ కాపరి ప్రయాసపడాలి. ప్రయాసపడతాడు కూడా, పడాలి. అలాగ ప్రయాస పడుతున్నాడు కాబట్టి క్రీస్తుకు నచ్చే. ఇప్పుడు సంఘం అంటే క్రీస్తు వారికి కాబోయే భార్య. క్రీస్తు ప్రభు వారు వరుడుగా వస్తాడు. ఆ వరుడుగా వచ్చే ఆయనకు ఈ వధువు ఎలా నచ్చుతుందో అలాగ తయారు చేయవలసిన బాధ్యత కాపరి. అర్థమైంది కదా. కాబట్టి ఎస్తేరు మనం చూస్తాం. అక్కడ ఎస్తేరు రాజుగారికి రాణులు సిద్ధపరుస్తున్నారు. అక్కడ అందరూ 6 నెలలు గోపురసం తలియంతోనూ 6 నెలలు సుగంధ తైలం సిద్ధపడుతున్నారు. కానీ ఎస్తేరు అయితే ఆ హేగే, ఆ నపుంసకుడు ఏమిస్తే దానితోనే సిద్ధపడుతుంది. కారణం ఏంటో తెలుసా? ఇతరులకు తెలుసు తన యజమానుడికి ఎలా ఉంటే నచ్చుతుందో, ఆ రాజుగారికి ఎలా నచ్చుతుందో హేగేకి తెలుసు. కాబట్టి ఎస్తేరు ఏం చేసింది తెలుసా? నువ్వేమిస్తావు అదే తింటాను, నువ్వేమిస్తావు అదే ధరించుకుంటానని ఆ యజమానికి లోబడ్డది. కాబట్టి మహారాణి. సంఘం కూడా కాపరి ఎంత ప్రయాసపడతాడంటే క్రీస్తు ప్రభుల వారికి మీరు ఎలా నచ్చుతారో అని ఆ రకంగా సిద్ధపడడానికి మిమ్మల్ని తిట్టొచ్చు, మిమ్మల్ని కొట్టొచ్చు, మిమ్మల్ని గద్దించవచ్చు, మిమ్మల్ని బుద్ధి చెప్పొచ్చు, మిమ్మల్ని ఏ రకంగానైనా చేయొచ్చు. చేసి ఏదో రకంగా క్రీస్తుకు నచ్చేలాగా మిమ్మల్ని తయారు చేయడానికి ప్రయాసపడతాడు. కాబట్టి అతనికి మీరు ఏం చేయాలి? ఆ వాక్యంలో దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి చదివండి వాక్యాన్ని, ముందుకు వెళ్ళిపోతాను, ముగించేస్తాను.
మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పగించవలసిన వారే మీ ఆత్మలను కాయిచున్నారు గనుక వారు దుఃఖముతో కాక ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనమే. దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఏడకూడదని కాపరి సంఘం కొరకు ఏడాలి, కానీ సంఘం వల్ల ఏడకూడదు. మీకు జాగ్రత్తగా అయినండి మాట. మీ కొరకు కాపరి ఏడాలి. మీకు యోగక్షేమాల కొరకు, మీ ఆరోగ్యం కొరకు, మీ ఆశీర్వాదం కొరకు కాపరి ఏడాలి. అది మీకు ఆశీర్వాదం. మీరు బాధ పెట్టారని కానీ కాపరి ఏడిస్తే మీకు మేలుకరం కాదు. మీ వల్ల కాపరి ఏడకూడదండి, మీ గురించి కాపరి ఏడాలి. అలాగ మనం ఆయన్ని సంతోషపెట్టడానికి మనం ఆయన మాట విని లోబడాలి. మాట వింటే సంతోషపడతాడు కాపరి, మీ గురించి ఇంకా ఆక్రందిస్తాడు, ఇంకా దేవుడి దగ్గర ఏడుస్తాడు, మీ ఆశీర్వాదాలు పొందుకుంటారు. అదే కానీ మీరు కాపరి మాట వినలేదనుకోండి, మీ వల్ల ఏడుస్తాడు, మీ వల్ల వేడిస్తే అది మీకు శాపం అవుతుంది. అలాగూ రాకుండా ఉండాలంటే మీరు దైవజనుని యొక్క కాపరి యొక్క మాటకు లోబడి విధేయులై ఉండాలి. ఎప్పుడు ఎవరైతే వీటికి విధేయులై ఉంటారో వారిలోకి వస్తుంది పరలోక సంబంధమైన జ్ఞానం. ఎవరికి విధేయులై ఉండాలి? పర సంబంధమైన జ్ఞానం మొదట పవిత్రమైనది, పర సంబంధమైన జ్ఞానం రెండవది సమాధానకరమైనది, పర సంబంధమైన జ్ఞానం మూడవది మృదువైనది, పర సంబంధమైన జ్ఞానం నాలుగవది సులభముగా లోబడినది. అంటే ఈ పర సంబంధమైన జ్ఞానం కలిగిన వ్యక్తులు దేవునికి లోబడతారు. ఈ పరసంబంధమైన వ్యక్తులు వాక్యానికి లోబడతారు. ఈ పరసంబంధమైన జ్ఞానం కలిగిన వ్యక్తులు తల్లిదండ్రులకు లోబడతారు. ఈ పరసంబంధమైన జ్ఞానం కలిగిన వ్యక్తులు అధికారులకు లోబడతారు, యజమానికి లోబడతారు. ఈ పరసంబంధమైన జ్ఞానం కలిగిన వ్యక్తులు దేవుని పరిచర్య సాగిస్తున్న, పరిచర్య చేస్తున్న వారికి లోబడతారు. ఆఖరిగా సంఘ కాపరికి లోబడతారు. ఇలాగ లోబడే గుణం నీలో ఉందా? ఉంటే నీలో ఒక పరసంబంధమైన జ్ఞానం వస్తుంది. నువ్వు అద్భుతమైన ఆశీర్వాదం పొందుకుంటావు, పరలోకాన్ని సొంతం చేసుకుంటావు. ఈ లోకమంతా నీకు వృధాగా కనబడుతుంది. ఈ లోకమంతా శుద్ధ వేస్ట్ అనిపిస్తుంది. ఈ లోకం కాదు నాకు కావాల్సింది, ఆ లోకమే అనిపిస్తుంది. ఆ లోకం కొరకే నీ ప్రయాసపడతావు, దాని కొరకు జీవిస్తావు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. మరి నీకు పర సంబంధమైన జ్ఞానం కావాలంటే నువ్వు ఎవరెవరికి